திருவடிகளே சரணம். எம்பெருமானார் திருவடிகளே சரணம். ஜீயர் திருவடிகளே சரணம். ஸ்ரீசைலேஷதயாபாத்திரம் தீபக்தியாதிகுணார்ணவம் யதீந்திரப்ரவணம் வந்தே ரம்யஜாமாதரம் முனிம். லக்ஷ்மீநாதசமாரம்பாம் நாதயாமுனமध्यமாம் அஸ்மதாச்சாரியபரியந்தாம் வந்தே குருபரம்பராம். யோ நித்யமச்சுதபதாம்புஜயுக்மருக்மவ்யாமோஹதஸ்ததிதராணி த்ரிணாய மேனே. அஸ்மத்குரோர்भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये. माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम्. आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना. भूतं सरश्च महताह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान्. भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्. नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति. स्वोच्छिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते. गोदाः तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பண்ணு திருப்பாவை பல்பதியம் இனிசையால் பாடிக் கொடுத்தாள். நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு. சூடிக் கொடுத்த சுடர்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய். நாடினீர் வேங்கடவர்க்கு என்னை விதி என்ன இம்மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு. ஸ்ரீமத்கிருஷ்ண சமாஹ்வாய நமோ யாமுனசூனவே யத்கடாக்ஷைகலக்ஷ்யானாம் சுலபஸ்ரீதரः சதா. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం. నారదం పరిపప్రచ్ఛ వాల్మీఖేర్ మునిపుంగవం అని శ్రీరామాయణ శ్లోకం తపస్వాధ్యాయ అని ప్రారంభం అయింది. ఇతిహాసములో శ్రేష్టతమమైన ఇతిహాసం మనకి శ్రీరామాయణం. వాల్మీకి మహర్షి అనుగ్రహించినది అంటే అది ఏమో సాంసారిగా ఉండేవాళ్ళకి పెరుమాళ్ పుట్టిన వాళ్ళు చేసిన ఒక కథ అనుగ్రహిస్తున్నారు అనేది కాకుండా ప్రపన్నుడైన పరమ వైష్ణవుడైన మనమందరికీ కూడా శరణాగతి అనే మార్గం తెలియజేస్తున్నారు శ్రీరామాయణ ద్వారా. అది మాత్రం కాకుండా సీతాయాశ్చరితం మహత్ అని అమ్మవారొక దివ్య చరిత్రం ఇక్కడ కనిపిస్తుంది అని చెప్తున్నారు. ఈ పైన పెట్టుకుంటే అయిపోతుంది. అది సీతా అమ్మవారొక దివ్య చరిత్రం కూడా ఇక్కడ అలాగా చెప్పేది అని తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఒక శ్రీరామాయణం పైన చూసేటప్పుడు ఒక కథ. పెరుమాళ్ పుట్టారు, సీతా అమ్మవారికి వాళ్ళకి వివాహం అయ్యింది. మళ్ళీ కైకేయి ప్రార్థన చేసుకుంది దశరథ చక్రవర్తి దగ్గర. పెరుమాళ్ళు వనవాసం వెళ్ళిపోయారు. మళ్ళీ అక్కడ రావణవధం జరిగింది. మళ్ళీ వచ్చేసారు. మళ్ళీ రాజ్య పట్టాభిషేకం. ఇలా జరిగే విషయం అంటే అలా కాకుండా దాంట్లో కనిపించే అత్యాశ్చర్యమైన గుహ్యతమమైన అర్థాలు మనకి ఉన్నాయి దాంట్లో. అలాగా ఇతిహాసం అని చెప్పిన శ్రీరామాయణకి అలా కనిపిస్తుండేటప్పుడు వేదమనైతుక్కుం విత్తాహం కోదై తమిళ్. ఈ కోదై తమిళ్ అనుగ్రహించిన అమ్మవారు అనుగ్రహించిన తిరుప్పావై అనేది పరమభక్తి సాగర్. అంటే తిరుప్పావేలో చెప్పిన విషయాలన్నీ మనం చూసేటప్పుడు రకరకాలుగా లేయర్స్ ఉంటుంది. ఊరికనే తిరుప్పావై పాసురం మాత్రం అనుసంధానం చేసుకుంటున్నానండి, మంచిది రండి పొద్దున్న ధనుర్మాసం భజన
రామనామ సంకీర్తనం చేసుకోండి, తిరుప్పావ పాసుర అనుసంధానం చేయండి, వెళ్ళండి, అలాగా అయిపోయింది అద్భుతంగా. అదే మొదటి స్టెప్, మొదటి మెట్లో పెట్టేది. అంటే మనమందరూ చిన్నప్పుడు వెళ్ళాం ఇక్కడ, ఒక 4 సంవత్సరం 5 సంవత్సరం ఉండేటప్పుడు ఇక్కడ వెళతాం, తిరువీధి ప్రదక్షిణ అన్ని లేపి పంపిస్తారు, వెళ్ళండి వెళ్ళండి, అద్భుతంగా నీడా దొంగ స్తనగిరది నిద్ర వస్తుంది అలాగా అని చెప్పి వెళతాం. అప్పుడు ప్రారంభమైన విషయం అది నెక్స్ట్ 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 స్టెప్ అయ్యి ఇప్పుడు తిరుప్పావేల మనకి చెప్పబడిన, అది లోతుగా చెప్పబడిన రహస్యార్థాలు ఏమని అని కూడా మనకి పెద్దవాళ్ళు తెలియజేస్తున్నారు. ఆశ్చర్యంగా స్వాపదేశం అని పేరు చెప్తారు మనకి పెద్దవాళ్ళందరూ కూడా అది చెప్పేదానికి. అది ఎక్కువ మనం ఇక్కడ బయట చెప్పేదానికి లేకుండా అవుతుంది. ఇంకా ఒక సమయం వచ్చేటప్పుడు అది నిదానంగా కాలక్షేపాలంగా చూసేటప్పుడు మనం నిదానంగా అది చూసుకుంటాం. అదిలో ఇప్పుడు మనం ఆల్రెడీ చాలా వెనకాల ఉన్నాం. మనం అనుభవిస్తున్న పాసరం అనేది తూమని మాడత్తు చుత్తం విళక్కరియ ధూపం కమడ తుయిలనమేల్ కన్వడం 9వ పాసరంలో ఉన్నాం. ఈరోజు తిరుప్పావై 11 అయిపోయింది. అట్లీస్ట్ 10 పాసరాలు మనం పూర్తి చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఆండాళ్ తల్లి గారు చెప్పిన విషయం అంటే తుయిల్ అనమేల్ కణ్వళரும் మామాన్ మహళే మణిక్కదవం తాళ్తిరవాయ్. ఎంత ఆశ్చర్యం! రత్నమైన, శుద్ధి అయిన రత్నమైన ఒక తిరుమాళిగై మీకు పెరుమాళ్ అనేది కట్టించారు ఆశ్చర్యంగా. అక్కడ చూసేటప్పుడు ఎక్కడ కూడా అద్భుతమైన దీప ప్రకాశం ఔజ్జల్యంగా కనిపిస్తుంది. దీపం అనేది, దీపం మంగళార్థం దీపం అని శాస్త్రం చెప్తుంది. అలాగా మంగళకరమా దీపం అనేది కనిపించేటప్పుడు ఆ పెరుమాళ్ళతోటే ఆవిడ ఆ గోపికా స్త్రీ చేయి పెట్టుకొని వెళ్ళేటప్పుడు పెరుమాళ్ ముఖం చూడవలన. దానికోసం ఆ దీపం ఇక్కడ శ్రీరంగంలో మూలస్థానం చూసారా పెరుమాళికి, అక్కడ దీపం మాత్రమే వెలిగిస్తారు పెరుమాళికి. ఆశ్చర్యంగా వెంచేసి ఉంటారు పెరుమాళ్. ఇప్పుడు అన్నీ మనకి ఫోకస్ లైట్ ఫోకస్, ఒక మన అరగంట సేపు ఆ ఫోకస్ లైట్లో మనం కూర్చున్నానంటే అంతే అయిపోతుంది మనకి. పెరుమాళ్ పొద్దునుంచి ఎంతసేపు కూస్తున్నారు తెలుసా? ఇప్పుడు బయట వచ్చేటప్పుడు పగలపత్తు రాపత్తులో వాళ్ళకి ఒక సహనశీలత అని చెప్పగల మనం పెరుమాళికి. మన కోసరం ఎంతో అపచారాలు వారు సహిస్తున్నారు పెరుమాళ్ ఆశ్చర్యంగా. ఇప్పుడు ఆ దీపంలో ఇక్కడ పెట్టేది అని అంటే నూనె పెట్టి దీపం పెట్టరు గుడిలో మూలస్థానంలో. ఏది పెట్టి పెడతారు దీపం? నెయ్యి మాత్రమే పెట్టి పెడతారు పెరుమాళికి. అది మనం ఇప్పుడు కూడా చూసేదానికి అవుతుంది. మళ్ళీ సాయంత్రం అవుతుంది, క్షీరాన్న సమయంలో. పొద్దునుంచి వెలిగిస్తుంది కదా దీపం అనేది, క్షీరాన్న సమయంలో దీపం ఒక అరగంట సేపు ఆఫ్ చేస్తారు పెరుమాళికి. అదన్నీ మళ్ళీ ఆ నెయ్యన్ని బయట తీసేసి మళ్ళీ కొత్తదిగా నెయ్యి పెట్టి మళ్ళీ దీపం వెలిగిస్తారు. పూర్ణంగా ఆఫ్ చేయకుండా మెల్లిగా చిన్నదిగా పెట్టేస్తారు కొద్దిగా, ఒక అరగంట సేపు. ఎందుకు? పెరుమాళికి రెస్ట్ అండి. అప్పుడు నెయ్యిలో దీపం పెట్టేటప్పుడే పెరుమాళికి శ్రమం అయిపోతే ఇంకా రకరకాలుగా పెడితే ఏమైపోతుంది ఎక్కడ? అది ఎంత చూస్తున్నారు చూడండి. ఇదన్నీ రామానుజార్య దివ్యాజ్ఞ. రామానుజుడు వారు అర్చామూర్తి అయిన పెరుమాళ్ దగ్గర ఎట్లా ప్రేమం కలిగి ఉండవలని తెలియజేశారు మనకి. ఇప్పుడు దీపం అన్ని చోట్ల ఉండేది, అది మాత్రం కాకుండా ధూపం కమడ తుయిలనమేల్ కణ్వళరం, అద్భుతమైన ధూపం అక్కడ. అది వాసన ఆశ్చర్యంగా ఉంటుంది. తుయిలనమేల్ అంటే అక్కడ ఆ పరుపు పైన నిద్రపోతుంది. కణ్వళరం మామాన్ మహళే అని ఒక దేహ సంబంధం గురించి ఇక్కడ చెప్పారు. ఎప్పుడు మనకి శ్రీవైష్ణవ సంప్రదాయంలో భగవాన్ దగ్గర వెళ్ళేదానికి అడ్డమేది అంటే దేహమే అడ్డం మనకి. దేహం అనేది ప్రాకృతమైన వస్తు, అంటే పంచభూతంలో చేయబడిన వస్తు. మీరు ఏమైనా మంచిది అనుకుంటే ఆ దేహం మీకు మంచిది లేకుండా విషయంలో తీసుకొని వెళుతుంది. చూడండి, ఈరోజు మాకు ఒక 3 గంటల సేపు 4 గంటల సేపు మనం కాలక్షేమం పూర్తిగా విని అన్నీ రాశాను పెట్టుకున్నామంటే 1 గంట సేపు చేసిన తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకుంటామా అని అడుగుతుంది. కొద్దిగా వెళ్ళి భోజనం చేసుకుంటామా? కొద్దిగా అంటే మీ 3 అవర్స్ అంటే మీరు ప్లాన్ చేసినది 4 గంటల సేపు. దీనికి ఇప్పుడు కాలక్షేపానికి అన్వయించేదానికి ఇచ్చిన టైం 1 గంట సేపు, మళ్ళీ రెస్ట్కి 3 గంటల సేపు. స్వామి ఇదే టోటల్ రెస్ట్ కదా. మళ్ళీ రాత్రి 8 గంటలు మళ్ళీ ఒక రెస్ట్.
కదా, ఉంటుంది కదా. ఇప్పుడు ఈ దేహం అనేది రకరకాలుగా తీసుకొని వెళుతుంది. అందుకోసమే చెప్పారు శరీరం అనేది పెద్ద అడ్డం అనేది. ఆవిడవారు ప్రార్థన చేస్తున్నారు, మరణమానాళ్ వైహుందం కొడుక్కుంపిరాన్. అంటే ఈ శరీరం కింద అనేది, ఆత్మ అనేది ఇక్కడి నుంచి బయలుదేరి శరీరం కింద పడేటప్పుడు పరమాత్మ మనకి వైకుంఠానికి తీసుకొని వెళుతున్నారు, అర్చరాది మార్గమున తీసుకొని వెళుతున్నారు పరమాత్మ. ఇప్పుడు ఈ శరీరం అడ్డంగా ఉండేది అంటే ఈ శరీరం పట్టి వచ్చిన వస్తువులో ఎక్కువ ప్రేమం లేకుండా ఉండేవాడు మన పూర్వాచార్యుడు. దాంట్లో అంత ప్రేమం పెట్టకుండా ఉండేవాడు. శరీరం సంబంధించిన విషయాల్లో కూడా అంత ప్రేమం లేదు. అదే చెప్తున్నారు ఎప్పుడు, జ్ఞానానికి విరోధం ఏది అంటే అజ్ఞానం. ఆ అజ్ఞానం అంటే ఏది అంటే ఆళ్వారు మొదట్లో నుంచి చెప్తున్నారు, నీర్ నుమదు ఎన్రివై వేర్ ముదల్ మాయిత్ అవిద్యా తడు సంబోధి బీజమేతద్విదా స్థితం అని అలాగా చెప్తున్నారు. ఎది అవిద్య అనేది అస్వేస్వమితియా మతి, అది అవిద్య. అక్కడ చెప్తున్నారు ఆశ్చర్యం. ఏది నాది కాదో అది నాది అని చెప్పేది, ఏది నేను లేదో దాంట్లో నేను అని భావం, అది అవిద్య. అహం అనేది ఆత్మతత్వంలో ఉండవల. అహం అనేది మనకి శరీరంలో ఉంది. శరీరం చూసి ఇది నేనే అనేది అనుకుంటున్నాం. శరీరం సంబంధించిన విషయాల్లో ఇది నాది అని ఒక భావం ఉంది. ఇది రెండు పోతే మనకి అవిద్య అనేది పోతుంది, జ్ఞానం అనేది కలుగుతుంది అని తెలియజేస్తున్నారు. వారు చెప్తారు, అవిద్యలో ఉండేటప్పుడు ఏముంది, హాయిగా ఉంటాం. మనం కూడా హాయిగా గుడికి వెళుతున్నాం, తీర్థప్రసాదం తీసుకున్నాం, ఆనందంగా ఉంటున్నాం. కానీ అవిద్య జ్ఞానం ఎందుకు స్వామి ఇది తేడా అంటేటప్పుడు మన పూర్వాచారుడు తెలియజేసిన విషయం జ్ఞానాన్మోక్షం. అవిద్య అజ్ఞానంతో ఉండేటప్పుడు మళ్ళీ సంసారమే. మనకి శ్రీ వైష్ణవానికి వచ్చేదానికి ప్రయోజనమేమి, మోక్షం పొందేదానికి వచ్చాం మనం. ఇప్పుడు ఇంత జ్ఞానం కలిగిన వీళ్ళు ఆండాళ్ తల్లి గారు ఇప్పుడు మామాన్మహళి అని ఒక దేహ సంబంధం పెట్టుకొని చెప్తున్నారంటే, ఏది భగవత్ సంబంధంతోటే ఉత్కృష్టతమంగా అయిపోయిందో దానికి వచ్చిన దేహ సంబంధం కూడా మనకి పరమ ప్రయోజనం. అట్లా అంటే సాంసారిక పరంగా ఉండే విషయాల్లో బుద్ధి పెట్టకూడదు, ఖచ్చితం, అది నిశ్చయం. భగవత్ సంబంధం కలిగిన విషయాల్లో బుద్ధి పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు దేహ సంబంధి అయినవాడు వాడు కూడా భగవత్ సంబంధం కలిగిన వాడుగా అయిపోతే అప్పుడు ఆ సంబంధం కూడా ఉద్దేశ్యం అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ముందుగా నేను చెప్పాను ఒకటి, అప్పుడప్పుడు కూరత్తాడు అని చెప్తే ఉంటారు, అబ్బోయ్ మాకు ముదలియాండానలాగా ఒక భాగ్యం లేదే. చూడండి, వాడికి దేహ సంబంధం ఉంది రామానుజుల వారితోటే, నాకు అలా భాగ్యం లేదే అనేది చెప్తుంటారు ఎప్పుడు అని చెప్పారు. మామాన్ మహళే మణిఖదవన్ తాళ్తిరవాయ్ కలుపుతీయమ్మ అంటున్నారు. తాళ్తిరవాయ్ మామీర్ అవల ఎడుపీరో. మామీర్ వీడు అడుగుతున్నారు కానీ ఆవిడ రాలేదు. వీళ్ళందరికీ ఇదే పని, పొద్దు నుంచి రాత్రి వరకు ఎప్పుడు బయలుదేరుతాం కృష్ణానుభవం, ఎప్పుడు బయలుదేరుతాం. ఉండే స్థానముల్ని భగవద్ అనుభవం చేసేదానికి అంత ప్రేమం లేదు. ఇప్పుడు చూడండి, నేను చూస్తూ ఉంటాం గుడిలో ఎంత గుంపు అబోయ్ 1,00,000 వస్తున్నారు. లీవ్ అంటే పరిగి తిని వస్తున్నారు. వాళ్ళందరూ వచ్చేటప్పుడు వెంటనే సేవ అవుతుందా? పెరుమాళ్ సేవ ఒక 10 నిమిషాలు అయిపోతుందా? అరగంటలు అయిపోతుందా? అవదా? 3 గంటల సేపు పడుతుందా? మళ్ళీ పెరుమాళ్ సేవ అయిన తర్వాత వాళ్ళు ఎంతసేపు కూస్తున్నారు కదా, మనం చూస్తున్నాం కదా అక్కడ. మళ్ళీ ట్రావెలింగ్ ఎంతసేపు పెడుతున్నారు? వాళ్ళ దగ్గర వెళ్ళి ఇలాగా ఒక స్టాటిస్టిక్స్ చెప్పి, అబ్బోయ్ మీరు వచ్చేదానికి ఇంతసేపు పడింది, మళ్ళీ నిలబడేదానికి ఇంతసేపు పడింది, పెరుమాళ్ దగ్గర వెళ్ళి సేవించేదానికి ఇంత 5 నిమిషమే మీకు, మళ్ళీ వచ్చేదానికి ఇంతసేపు పడింది, మళ్ళీ రెస్ట్కి ఇంతసేపు పడింది. ఇదన్నీ ఈక్వేట్ చేసేదానికి నేను మీకు ఒక మంచి మార్గం చెప్తాం. ఏమి అంటే పెరుమాళ్ ఒక దివ్య గుణానుభవం, ఒక తిరుప్పావ కాలక్షేమం అరగంట సేపు వింటారా అంటే ఏం చెప్తారు వాడు? మీరు అందరే రిప్లై చెప్పేస్తున్నారు వాళ్ళందరూ. సార్ వాళ్ళు ప్రతినిధిగా అయిపోయారు. అబ్బోయ్ మాకు టైం లేదండి. మనం క్యాల్కులేట్ చేసి చెప్తున్నాం చూడండి. ఇంతసేపు ఉపయోగం లేకుండా చేస్తున్నారు. 3 గంటల సేపు, అరగంట సేపు నిలబడేటప్పుడు ఆ విషయాలు వినుకొని మనం వెళ్తే ఎట్లా ప్రయోజనం? ఎందుకు అంటే ఇదే మన సనాతన ధర్మంలో ఉండే పెద్ద కొరత.
గ్రేట్ ప్రాబ్లం ఏమి అంటే మనం ఒక మంచిదైన కోర్సులో, ఒక మంచిదైన జ్ఞాన మార్గంలో రాకుండా పోతున్నాం. అందుకోసం మన దగ్గర డిసిప్లిన్ అనేది లేకుండా పోతుంది. ఫాస్ట్గా ఏమన్నా వస్తే బాగా ఉండేది మనకి. ఒకసారి టచ్ చేస్తే అన్ని గోల్డ్గా అయిపోవాలి. స్పర్శవేది అంటారు. అలా ఉంటే ఎంత ఆనందకరంగా మనకు ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉండేటప్పుడు మోక్షం దొరికేది సులభమా అంటే పెరుమాళ్ళు వచ్చేవారు అంతే, వాళ్ళు కూడా అలాగా నవ్వుతని పంపిస్తారు. మంచిది, మందస్మితం, అందులో అర్థం చూపిస్తారు పెరుమాళ్ళు. చూడు, రకరకాలుగా మీకోసం ఋషులు ఇక్కడ అవతరింపు చేసి రకరకాలుగా విషయాలు ఇచ్చాను మీకు. ఎందుకోసం? వినేదానికోసరం. మీకు ఆ విషయాలు విని ఆ విషయాల్లో మీకు జ్ఞానం కలిగి అజ్ఞానం వెళ్ళిపోయి ఆ జ్ఞానం ప్రీతికరంగా అయిపోయి ఆ ప్రీతి భక్తిగా అయిపోయి ఆ భక్తి ప్రేరితుడుగా వచ్చి పెరుమాళ్ళ దగ్గర మీరు సేవ చేసేటప్పుడు అదే కైంకర్యం, అదే ప్రయోజనం. అలా కాదండి, మనం వస్తానండి, సేవిస్తానండి, వెళతామండి. ఎప్పటి వరకు ఇది? స్వామి 30 సంవత్సరంగా అలా చేస్తున్నానండి. ఒక్కసారి ఏమన్నా కాలక్షేమం వినేదా? కాలక్షేమం ఎక్కడ జరిగిందో అక్కడి నుంచి 100 ఫీట్ దూరం వెళతానండి అన్నారు. అది చూసి వెళతాను నేను జాగ్రత్తగా. తెలియకుండా కూడా మనం అక్కడ వెళ్ళకూడదండి. ఏమీ కూర్చొని ఎప్పుడు ఎలా చెప్పేది వినేది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఒకే పని, వెళ్ళేది గుడిలో ఎంత గుంపు ఉండేటప్పుడు ఏమన్నా చేసి లోపల వెళ్ళేది, సేవించేది, మళ్ళీ అది కూడా మంచిదా? మంచిదే. బట్ ఇప్పుడు మీరు అడుగుతాం, మీ అబ్బాయి స్కూల్లో పెడుతున్నా, వాళ్ళు ఫస్ట్ స్టాండర్డ్లో పెట్టారు, 5 సంవత్సరాలు అయింది. వాళ్ళ దగ్గర మళ్ళీ అడిగేటప్పుడు ఏమయ్యా క్లాసు? ఫస్ట్ స్టాండర్డ్లో చదువుతున్నాం. ఎందుకురా 5 సంవత్సరంగా? ఫస్ట్ స్టాండర్డ్లో ఇంకా సబ్జెక్ట్ బాగా నేర్చుకున్నాను నేను, ఇంకా బాగా గట్టిగా లోతుగా వెళ్ళి ఫస్ట్ స్టాండర్డ్ సబ్జెక్ట్స్ అంత గుర్తుపెట్టుకున్నాం. కరెక్టా? అది చాలా అద్భుతమైన అబ్బాయి అంటారా మీరు? బోయ్ ఫెయిల్ అండి అంటాం. నెక్స్ట్ రావాలి అంటాం. ఒక ఆఫీస్లో ప్రమోషన్లో అంటే రాకుండా పోతే, బోయ్ మాకు ఇంత 10 సంవత్సరంగా వర్క్ చేస్తున్నాం, ప్రమోషన్ రాలేదండి. ప్రమోషన్ వచ్చిన వాళ్ళు చూస్తే చూడండి 2 సంవత్సరంలో అంత పైకి వెళ్ళిపోయారండి. అన్ని చోట్ల మీకు ప్రమోషన్ రావాలి, నెక్స్ట్ స్టేజ్కి ప్రమోట్ అయిపోవాలి. భక్తిలో మాత్రం ఎట్లా ఉంటామో అలాగనే ఉంటామండి. అది ఏం మార్పు రాకుండా ఉంటామంటే అది ప్రయోజనం అయిపోతుందా? అలా కాదు అంటున్నారు. అందుకోసమే జ్ఞానం కలిగిన జన్మ, అదే ప్రయోజనం. జ్ఞానం నుంచి పుట్టినదే భక్తి, అజ్ఞానం నుంచి పుట్టేది కాదు భక్తి అనేది. ఇప్పుడు ఇక్కడ ఆశ్చర్యంగా తెలియజేస్తున్నారు. అంటే వీళ్ళందరూ ఎట్లా ఉండేవాళ్ళు? పరుగుదని వెళ్ళేది కాకుండా వీళ్ళ దగ్గర ఉండే పరమాత్మ అనుభవం చేయకుండా పోతున్నారు, గుణానుభవం చేయకుండా పోతున్నారు. ఆ గుణానుభవంలో ఎంత అద్భుతమైన విషయం కలుగుతుంది. నేను గుణానుభవంలో ఉంటున్నాం, వీళ్ళు చెప్పిన మాట వినపడి నేను బయట రాను అని వాళ్ళు అక్కడ ఆవిడ ఉండేది అక్కడ బయట రాలేదు. మణిక్కదవం తాళ్ అనేది తీయలేదు. తర్వాత వీళ్ళు పిలుస్తున్నారు, వాళ్ళ అమ్మగారు పిలుస్తున్నారు, మామీర్ అవళ ఎడుప్పీరో, అమ్మగారు మీరు కొద్దిగా వాళ్ళు లేపేదానికి ప్రయత్నం చేయండి. ఏమి మనమందరూ ఇంత కష్టపడుతున్నాం కదా, దేవరి వారు కొద్దిగా హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా. ఎప్పుడు హెల్ప్ అంటే ఎవరి దగ్గర అడుగుతాం? ఎవరు వాళ్ళ దగ్గర లోపల ఉంటారో వాళ్ళ దగ్గర అడిగేది. బయట ఉండేవాళ్ళు ఏం హెల్ప్ చేసేదానికి అవుతుంది? వాళ్ళు తల్లిగారు అక్కడ లోపల ఉన్నారు, అప్పుడు ఇక్కడ నుంచి అడుగుతున్నారు, మామీర్ అవళ ఎడుప్పీరో. ఆ మామీర్ అనే చెప్పే సంబంధం కూడా ఉద్దేశ్యం వీళ్ళకి. ఎందుకు? భగవద్జ్ఞానం కలిగిన వాళ్ళకి తల్లిగారుగా ఉంటున్నారు. కృష్ణానుభవం చూసి, కృష్ణుడి దగ్గర ఉండే ప్రేమమన్నీ చూసి పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే, దేవకి ఎంత భాగ్యమ్మా మీకు, కృష్ణుడు మీ కడుపులో పుట్టారే, ఎంత తపస్సు చేశావో నువ్వు, కృష్ణుడు మీ కడుపులో ఉండేదానికి ఎంత పెద్ద భాగ్యం మీకు అంటారు. తర్వాత యశోద చూస్తారు, యశోద చూసి చెప్తారు, యశోద ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా ఈ పెరుమాళ చూసి అమ్మా అని పిలుస్తున్నారు. తాయే తందయ్యన్నం దారమే కళే మక్కళెన్నం నోయే పట్టొడిందేన్ అని చెప్తారు. తాయుం తందయ్యుమాయ్ ఇవ్వులగినిల్ వాయుం ఈసన్ మణివಣ್ಣనెందయే. దేహ సంబంధం కలిగిన వాళ్ళందరూ కూడా ఈ శరీరంలో ఈ జన్మములో వాళ్ళకి ఒక సంబంధం.
పరమాత్ముడికి మనకి ఎప్పటి నుంచి ఉండే సంబంధం? అనాది అయిన సంబంధం, ఎప్పుడు నిత్యంగా ఉండే సంబంధం. ఆ సంబంధం అనేది మనకి చాలా పెద్దదైన విషయం. దేహ సంబంధం ఈ జన్మములు వస్తుంది పోతుంది. ఇక్కడ ఆళ్వారు చెప్తున్నారు, దేహ సంబంధం కలిగిన వాళ్ళ దగ్గర ఉండే సంబంధాలు విడిచిపెట్టి పరమాత్మరైన దేవరీరే మాకు ఏమి తందై తాయి. అద్భుతమైన సంస్కృత శ్లోకం. త్వమేవ మాతాచ పితాత్వమేవ, త్వమేవ బంధుశ్చ గురుస్త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. అన్నీ దేవరవారే అండి మాకు, ఇంకా ఏమున్నాయి మాకు ఇంకొకటి అనేది? అన్నీ దేవరవారే అని అనుకుండే వాళ్ళకి ప్రపన్నుడు అని పేరు. అప్పుడప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి, మనం కూడా ప్రపన్నుడా అలా ఉండేవాళ్ళ మనం? ఇప్పుడు మామీర్ అవళ ఎడుప్పీరు, ఆ సంబంధం, ఆవిడకి తల్లిగారుగా పుట్టారు కదా, ఎంత అద్భుతమైన సంబంధం వీడికి. ఇప్పుడు పెరుమాళ్ అందరూ అమ్మ అని చెప్తున్నా, యశోద పిరాటి పెరుమాళ్ దగ్గర వచ్చేటప్పుడు పెరుమాళ్ కృష్ణుడు అడుగుతారు అమ్మా అని చెప్తారు. ఇది ఎంత ఆశ్చర్యం! ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ అమ్మా అని శబ్దం పెరుమాళికి, ఆ పెరుమాళ్ ఒక స్త్రీయ చూసి అమ్మా అంటున్నారే, ఎంత భాగ్యం కలిగిన వాడు! అలాగా ఆవిడ కూడా ఒక భాగ్యం. మామాన్ మహళే మణికదవం తాళ్దరవాయి మామీర్ అవళ ఎడుపీరో. ఎంత ఆశ్చర్యమైన భాగ్యమ్మా మీకు, ఇంత అద్భుతమైన ఒక స్త్రీ మీకు పుట్టారే. కృష్ణుడి పైన అంత ప్రేమం, కృష్ణుడికి కూడా ఆవిడ పైన అంత ప్రేమం. అంటే వాళ్ళ సంబంధం పెట్టుకొని మీకు కూడా ఆశ్చర్యంగా ఆ సంబంధంలో పెద్దదిగా చెప్పేదానికి అవుతుంది. భగవత్ సంబంధానికి ఉండే వైభవం అది. మామీర్ అవళ ఎడుపీరో, అవళ ఎడుపీరో. కొద్దిగా లేపండి, చూడండి, వాళ్ళు ట్రై చేయండి, మనమంతా ఇక్కడ నుంచి చేస్తున్నాం, ఇక్కడ లేవలేదు అనేటప్పుడు ఇక్కడ మళ్ళీ ఒక అద్భుతంగా చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి కొద్దిగా కోపం వచ్చింది. ప్రీతి అనేది ఏమైనా కూడా చేసేదానికి వస్తుంది. ప్రీతిలో మనం చేయవలసిన కార్యాలు ఎప్పుడు నవ్వుతే చేస్తామని కూడా కాదు, అప్పుడప్పుడు కోపం కూడా వచ్చేస్తుంది ప్రీతిలో ఉండేటప్పుడు. ఇప్పుడు వీళ్ళందరికీ ఒక కోపం, ఏమి ఇంతసేపు చేస్తున్నాం కానీ ఇంకా లేవలేదే అనేది. ఉన్మహల్దాన్ ఊమయో అనేటప్పుడు ఏమి మీ అమ్మాయి మూఖవా అని అడిగారు. అంటే మాట్లాడేదానికి రాదా, లేదా పెరుమాళ్ అనుగ్రహించలేదా? ఊమయో అండ్రి చెవిడో. చెవిడో అంట, చెవిరా ఏం చెప్తారు అది? చెవిలు, చెవిలు, చెవిడువా? చెవిడు, అదే తమిళ్లో చెవిడు అంటాం. అన్ని చెవిడో, చెవిడు అనేది. ఇప్పుడు ఈ రెండు అంటే ఒకవాడికి ఊమై అనేది అవుతుంది, మూఖ అనేది ఒకవాళ్ళు ఉంటారు, ఇంకొకవారు చెవిడు ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చెప్పేటప్పుడు ఊమై మూఖ అనేది అడిగేటప్పుడు ఎందుకు అంటే, మనం చెప్తున్నాం కానీ పిలుస్తున్నాను కానీ ఒక మాట ఉత్తరం రాలేదే. ఉత్తరం వస్తే బాగుంటుంది కదా మనకి. బయట రాలేదు, ఆ తలుపు తీయలేదు, అది శరీరంతోటే వచ్చి పెద్దదిగా కార్యం చేసేది. అలా చేయకుండా ఎక్కడ ఉంటున్నారో అక్కడి నుంచి ఒక మాట చెప్తే అయిపోతుంది కదా మనకి. వస్తున్నానండి మనమందరికీ అలా. ఇప్పుడు వాట్సాప్ వచ్చిన తర్వాత ఏమి ఇంతకాలు చేస్తున్నాను, ఒక ఉత్తరం రాలేదు, ఏమి ఇంతసేపు మెసేజ్ పెడుతున్నాను మీరేం మళ్ళీ చెప్పలేదు. అబ్బోయ్ అమ్మాయి నేనేమో పనిలో ఉన్నా, ఏం పని ఉండేటప్పుడు మాకు మెసేజ్ పెట్టవాలి అక్కడ. అలా అయిపోతున్నాం కదా. ఇక్కడ చెప్తున్నారు ఒక్కసారి రిప్లై చేస్తే అయిపోతుంది కదా, మాకు ఉత్తరం చెప్తే వస్తున్నాను. అలా చెప్పకుండా ఉంటే మూఖ అని అడుగుతున్నారు ఇక్కడ. ఊమయో ఉన్మహల్దాన్ ఊమయో. సరి వాడికి నేను చెప్పిన మాటలు వినపడలే లేదా? వినిపిస్తుందా లేదా? వాళ్ళకి ఆ మాట వినిపిస్తకుండా ఉండేటప్పుడు వాడు ఒక యాక్షన్ కూడా లేకుండా ఉంటుంది. ఇలాగా అలాగా తిప్పేది ఓకే. మీరు ఎంతసేపు శబ్దం పెట్టండి, ఇంకొక వాడు ఉన్నారు నిద్రపోయేవాడు, కుంభకర్ణను కూడా వాళ్ళకి తోటపోయేదారు. మళ్ళీ ఇక్కడ వస్తుంది మనకి అதாவது కుంభకర్ణనం తోట్రు మునక్కే పెరుందుయిల్దాన్ తంతాను, నెక్స్ట్ వాసన వస్తుంది. అలాగా ఏమి చెప్పేటప్పుడు కూడా వినపడకుండా ఉంటున్నావే చెవిడా అని అడుగుతున్నారు ఈ పాసనంలో. ఉన్మహల్దాన్ ఉమయో అన్ని చెవిడో అని ఇక్కడ తెలియజేసిన ఒక విషయం. ఇప్పుడు ఈ ఫిజికల్గా పెరుమాళ్ మనకి ఇచ్చిన ఇంద్రియాలు, ఈ శరీరంలో విచిత్రమైన శరీరం ఇది. ఈ శరీరం పనిచేసేదానికంటే అద్భుతమైన విషయం.
మనమా ఏమన్నా ఒకసారి వెళ్ళి మెకానిక్ షాప్లో పెట్టుకొని రిపేర్ పెడితే అయిపోతుందా అంటే చాలా కష్టం. అప్పుడప్పుడు వెళ్ళిపోతున్నాం డాక్టర్ దగ్గర వెళ్ళి ఆపరేషన్ థియేటర్లో ఏమేమో చేస్తున్నారు ఒకసారి, మళ్ళీ వచ్చేటప్పుడు దాంట్ నుంచి బయట వచ్చేదికి ఎంత శ్రమ పడుతుంది మనకి చూస్తున్నాం కదా. ఈ శరీరం గురించి చెప్పేటప్పుడు విచిత్ర దేహ సంపత్తి అని చెప్పారు శాస్త్రంలో. ఇది దుర్లభమయ్యా మనుష్య దేహం, ఇది విచిత్రమైనది. మీకు ఎంత ఆశ్చర్యంగా పెట్టుకున్నారు తెలుసా పెరుమాళ్, మీకు రకరకాలుగా కార్యం చేస్తుంది. ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క పని చేసేది చూస్తే అంత అద్భుతం. ఎంతో మిషన్స్ పెట్టి ఎంతో కంప్యూటర్ పెట్టుకొని కూడా చేసేది దుర్లభం అది. అలాగా పెరుమాళ్ మీకు ఈ శరీరం సృష్టించారు, అన్ని ఇంద్రియాలు కూడా కరెక్ట్గా పెట్టుకున్నారు. చూడండి అద్భుతంగా పెరుమాళ్ అనుగ్రహించిన విషయం. ఇదన్నీ కరెక్ట్గా ఉండేటప్పుడే భగవత్ కైంకర్యంలో భగవద్భక్తిలో మనం వెళ్లకుండా పోతే ఉపయోగమా? అన్నీ అందుకోసమే ఆడివారు చెప్పారు. తిరుమాలిరంచోలై అని దివ్యదేశ ఎంబెరుమాన్ గురించి పాసురం అనుగ్రహించినారు నమ్మాడివారు. ఆ పాసురంలో అద్భుతంగా ఒక మాట చెప్పారు. కిళరొళి ఇళమై కెడువదన్మున్నం వளரொளி மாயோன் மருவிய கோயில் வளரிலம் பொழில் சூழ் மாலிருஞ்சோலை తళర్వు ఇలరాగిల్ సార్వదు సదిరే అని చెప్పారు. తిరుమాలిరంచోలై మలైలో మనం వెళ్ళి పెరుమాళ సేవించుకోవాలి. ఆ పెరుమాళ్ ఎట్లా ఉండేవాళ్ళు? సుందరత్తోళుడయాన్, సుందర బాహుగా వెంచేసి ఉన్నారు పెరుమాళ్. మన కూరత్తాళ్వాన్ ఒక స్తవం అనుగ్రహించారు, సుందర బాహుస్తవం అని. ఆ పెరుమాళికి చాలా అందముగా కనిపించే పెరుమాళ్. ఇప్పుడు కూడా ఆ పెరుమాళ్ మధురై నగరానికి రాజా. ఆ పెరుమాళే చూసారా మీరందరూ. అక్కడ అழகர் ఆற்றிల్ ఇరంగుదల్ అని ఒక ఉత్సవం. అழகర్ అంటే ఈ తిరుమాలిరంచోలై కళ్ళழகர் పెరుమాళ్, సుందరతోలుడయానైనా ఆ పెరుమాళ్ కళ్ళழகర్. ఆ పెరుమాళ్ ఆற்றிల్ అంటే వైగై ఆరు అని, వైగై నది అక్కడ ఉంది మధురైలో. ఈ పెరుమాళ్ వైగై నదిలో వేంచేస్తారు, వేంచేసి వీళ్ళందరికీ అనుగ్రహిస్తున్నారు. అప్పుడు పెరుమాళ్ ఒక వస్త్రం కట్టుకొని వస్తారు, పచ్చై పట్టు అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది. పచ్చై, గ్రీన్ అంటే ఏం చెప్తారు మీరు? ఆకుపచ్చ, మంచిది. ఆకుపచ్చగా ఉండేది అంటే ఆకుపచ్చగా ఉండే ఆ వస్త్రం కట్టుకొని పెరుమాళ్ళు ఏం చేస్తే ఆ సంవత్సరం మనం అందరికీ సుభిక్షం అని ఆ మధురైలో ఉండే వాళ్ళందరూ ఆనందిస్తారు. స్వామి అప్పుడు వేంచేసే పెరుమాళ్ళు చూసేదానికి ఎంతమందిలో వస్తారంటే 1 కోటి వస్తారు మినిమం. ఆ మధురై పూర్తిగా రకరకాలుగా నుంచి ఎంతసేపు, అబ్బో ఆశ్చర్యం అది. అక్కడ మీరు చూసేదానికి జనమే మీకు కనిపిస్తుంది, ఇంకా అది దాటి ఏమి కనిపించరు అక్కడ. పూర్తిగా అంత ప్రేమ వచ్చే నుంచి పెరుమాళ్ళు ఎంత దూరం వస్తారో వాళ్ళు అన్ని చోట్ల పెరుమాళ్ళకి మండవబడి అవుతుంది. మధురై అழகர் ఆற்றிల్ ఇరంగుదల్ అని ఉత్సవం చిత్రమాసంలో జరిగే విషయం అది. అక్కడ చాలా వైభవంగా కలిగే విషయం. అక్కడ ఆ తిరుమాలిరంచోలై మలైకి వెళ్ళేటప్పుడు ఆళ్వారు చెప్తున్నారు, ఏమి ఎప్పుడు వెళుతున్నారు? అన్నీ రిటైర్ అయిపోయి, మళ్ళీ శరీరంలో అన్ని పార్ట్స్ డౌన్ అయిపోయి, మళ్ళీ ఇంట్లో ఏం పని చేయకుండా ఉండేటప్పుడు ఎక్కేదానికి ప్రయత్నం చేస్తున్నామంటే ఆళ్వారు అబ్బోయ్ అట్లా వెళ్ళకూడదయ్యా, ఎప్పుడు వెళ్ళవాలి అంటున్నారు. కిళరొళి ఇళమై కెడువదన్మున్నం. మీకుండే యవ్వనం అనేది, యవ్వనం యువగా ఉంటున్నాం, యువతిగా ఉంటున్నాం, అప్పుడే వెళ్ళిపోయండి. అదన్నీ మీ పార్ట్స్ అన్నీ బాగా ఉంది, ఇంద్రియం అన్నీ బాగా పనిచేస్తుంది, చెప్పేది వినిపిస్తుంది, మనకి మాట్లాడేదానికి వస్తుంది, నడిచేదానికి అవుతుంది. అప్పుడు వెళ్ళి తిరుమాలిరంచోలై అழகர் మలై సేవించుకోండి అంటున్నారు ఆళ్వారు. ఇప్పుడు ఇంద్రియాలన్నీ మనకి కరెక్ట్గా పనిచేసేటప్పుడే భగవద్భక్తిలో రావాలి. మన భగవద్భక్తి మాత్రం ఎప్పుడు అని చెప్పకూడదు. ఏఆర్ఎస్ ముందుగా చెప్పాను, ఆఫ్టర్ రిటైర్మెంట్ శ్రీ వైష్ణవిజం అని చెప్పకూడదు. మనం విఆర్ఎస్లో రండి, వాలంటీర్గా రిటైర్ అయ్యి శ్రీ వైష్ణవిజంకి వచ్చేయండి. చూస్తున్నాం, కనిపిస్తున్నారు ఆశ్చర్యం. అప్పుడే ఎంత బాగా పని అవుతుంది అని చూస్తున్నాం మనం. అలాగా మనకి చిన్నప్పుడు భగవద్భక్తి అనేది చిన్నప్పుడు ప్రారంభించేవారు కాదండి. చిన్నప్పుడు భగవద్భక్తి ప్రారంభిస్తే నేను చేసే పని అన్నీ, నేను చదివేది, ఇంకా జాబ్లో అదన్నీ ఎంత కష్టమైపోతుంది. సరే ఒక ఇలాగా పెట్టుకున్నాం, మీరు చిన్నప్పుడు నుంచి పని చేసేది చదివేది పెట్టుకోండి, భోజనాలు విడిచిపెట్టండి అంటే ఎవరైనా ఓకే అంటారా? అబ్బోయ్ అదేమిది స్వామి, సరే పర్వాలేదు, నిద్రపోయేది మాత్రం విడిచిపెట్టండి దాంట్లో
8 అవర్స్ సేవ్ అవుతుంది మీకు. స్వామి పొద్దున లేకుండా పోతే ఎట్లా కార్యం జరుగుతుంది? అదన్నీ ఆవశ్యకం కదా. అలాగా భక్తి కూడా ఆవశ్యకం. చిన్నప్పటి నుంచి ఆవశ్యకం భక్తి. ఎందుకు? అప్పుడే అన్నీ బాగా ఉంటుంది మీకు, ఇంద్రియాలన్నీ కూడా. చూడండి, ఇంద్రియాలు తక్కువ ఉండేవాడు ఇలా మూక అని చెప్పారు, చెవుడు అని చెప్పారు ఒక మాట. ఇది చెప్పేటప్పుడు ఒక ప్రేమం కలిగిన కోపం అని చెప్పాం. ఇలాగా ఒక ఇంద్రియాలు బాగా లేకుండా ఉండేవాళ్ళ గురించి కొరతగా చెప్తున్నారా అంటే కాదు. మన సాంప్రదాయంలో చెప్పబడిన విషయం ఇప్పుడు చెప్తారు. వాళ్ళకి పేరు చెప్పేటప్పుడు ముందుగా చెప్పారు, వాళ్ళకి డైరెక్ట్గా ఓమా చెవుడు అని. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి ముందుగా చెప్పేది అనేది ఫిజికలీ డిసేబుల్డ్ అన్నారు, తర్వాత డిఫరెంట్లీ ఏబుల్డ్ అన్నారు. ఇప్పుడు పేరు చెప్తున్నారు దివ్యాంక్. ఇది మన సంప్రదాయంలో ఫస్ట్ నుంచి చెప్పే విషయం. వాళ్ళందరూ భగవద్ దివ్య కటాక్షం వాళ్ళకి వచ్చింది. ఏమో వాళ్ళు ముందుగా చేసిన పాపములో శరీరం ఇలా అయిపోయింది, కానీ వాళ్ళకి భగవాన్ ఎక్స్క్లూసివ్గా సపరేట్గా వాళ్ళకి అనుగ్రహించారు. అది ఇంద్రియాలు బాగా ఉంటే మన దగ్గర లేదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ దగ్గర ఏమో స్పెషల్ ఉంది, మెమరీ ఉంటుంది, అద్భుతమైన స్వభావం ఉంటుంది. మీరు చూసారంటే నేను చూస్తున్నాం, అలాగా ఉండే వాళ్ళ దగ్గర కనిపించే అద్భుతమైన స్వభావం ఎక్కడ చూసేటప్పుడు రాదు. అక్కడ ఎంతోమందులు స్వామి రామానుజుల వారికి ఉండేటప్పుడు ఒక మూక చెవుడు పైన రామానుజుల వారు ప్రేమం కలిగింది. చూసారా వాళ్ళ చరిత్రములో? ఎంత ఆశ్చర్యం తెలుసా? లక్షోప మందిలో వచ్చేసి వాళ్ళు అడుగుతున్నారు, స్వామి దేవరవారి దర్శనం, దేవరవారి దివ్య ప్రసాదం, దేవరవారి దివ్య కటాక్షం అని ప్రార్థన చేసి ఉండేటప్పుడు వాళ్ళందరికీ కృప చేస్తున్నారు అప్పుడప్పుడు రామానుజుల వారు. కానీ ఇక్కడ ఒక మూక శ్రీరంగ క్షేత్రంలో దివ్యదేశం తిరిగిన వాడికి రామానుజుల వారు ఒక స్పెషల్ కటాక్షం, విశేషమైన కటాక్షం దొరికింది. అది మన పూర్వాచార్యుడు రాస్తున్నారు ఆశ్చర్యంగా గ్రంథములో. ఒకసారి రామానుజుల వారు శ్రీరంగ క్షేత్రంలో వెళ్ళేటప్పుడు ఒక మూక అలాగా తిరిగేవాడు గుడిలో. ఎప్పుడు చూసేటప్పుడు గుడిలో తిరుగుతున్నారు. మన పెద్దవాళ్ళందరికీ కూడా శ్రీరంగ క్షేత్రములో ఏమన్నా ఒక జన్మం రావాలి. భట్రవారు చెప్తున్నారు, నా జాతు పీతామృతమూర్ఛితానాం నాగౌగసాం నందనవాటికాసు రంగేశ్వర త్వత్పురమాశ్రితానాం రథ్యాశునాం అన్యతమో భవేయం. రంగనాథ, మీ తిరువీధిలో దేవరవారు వేంచేసి ఉండేటప్పుడు తిరువీధిలో అప్పుడు చూసే అలాగా ఒక కుక్క అలాగా పుట్టవలన్నారు. రథ్యాసునాం అన్యతమో భవేయం. నాకు స్వర్గం, అక్కడ వెళ్ళి అద్భుతమైన మధుబానం, అక్కడ అనుభవం, అదన్నీ వద్దండి మాకు. ఇక్కడ జన్మం అంటే మీ తిరువీధిలో తిరిగే కుక్కలా. పెరుమాళ్ళు అడిగారు, ఏంపా ఇంట్లో కూడా కుక్క పెట్టుకున్నారే? ఇంట్లో పెట్టుకున్న కుక్క ఎట్లా ఉంటుంది? ఈ మనుషులు దాటి వైభవం ఎక్కువ ఉంది దానికి, అంత బాగా చూస్తున్నారు. ఏమయ్యా తిన్నారా? ఫస్ట్ ఎక్కడ అంటున్నారంటే వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న కుక్కకి ఇస్తున్నారు మొదట్లో. అది ఉపయోగం కాదండి మనకి. శాస్త్రం ఆ క్రమం చెప్పలేదు మనకి. చూడండి, దేవరవారు వచ్చే తిరువీధిలో కుక్కలాగా తిరిగితే అప్పుడు దేవరవారు వేంచేసేప్పుడు ఒకసారి ఈ నేత్రంతో చూసేదానికి అవుతుంది. శ్రీరంగ క్షేత్రంలో తిరిగే వాళ్ళకి విమల చరమదేహ అంటున్నారు భట్రవారు. ఇత్యమీ రంగధామ ఉపయోగిస్తున్నారు భట్రవారు ఆశ్చర్యంగా. శ్రీరంగధామ ఎట్లా ఉండేవారు? విమల చరమమైన దేహం కలిగిన వాడు. అలాగా ఒక మూక తిరుగుతున్నారు. ఎప్పుడు పొద్దున లేస్తే స్నానం చేసుకొని దినమన్గా పెట్టుకొని నేరుగా శ్రీరంగం గుడికి తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు అక్కడ గోష్ఠి అయితే తీర్థం ప్రసాదం తీసుకొని బయలుదేరుతారు. మాట్లాడడానికి ఏమి రాదంటే చాలా మంచిది. ఎందుకు? మన ఫోన్ ఎప్పుడు ఆఫ్లో ఉంటుంది. అబ్బో, ఈ ఫోన్లో ఆన్ పెట్టుకుంటే మంచిది. ఇప్పుడు అందరూ సైలెంట్లో ఉన్నారు, మీరు కాదు, మీ ఫోన్ సైలెంట్లో ఉంది ఇప్పుడు ఒక గంట సేపు. ఆ ఫోన్ చెప్తుంది, అబ్బోయ్ మాకు ఎంత ఇంట్రెస్ట్ ఇచ్చారు స్వామి, మీకు చాలా ధన్యవాదాలండి. ఆ ఫోన్ మాట్లాడుతుంది మా దగ్గర. ఇప్పుడు ఆ మూక మాట్లాడేదానికి అవసరం లేదు, రాదు అందుకోసం అలాగా ఎప్పుడు తిరిగేది, గోటిలో అన్వయించేది, తీర్థప్రదానం తీసుకొని ఇలా వెళ్ళేది. రామానుజుల వారు ఎప్పుడు వాళ్ళు చూస్తూ ఉంటారు. అక్కడ ఎప్పుడు గురు వీక్షణం, ఆచార్య కటాక్షం పడితే ఆ వస్తువు అనేది ఎంత ఉత్కృష్టతమంగా అయిపోతారు.
ఒకరోజు స్వామి రామానుజుల వారు చూశారు, వాళ్ళ పైన అంత ప్రేమం పడింది. కరుణామూర్తి కదా, కారే కరుణై రామానుజ, కృపా సముద్రం స్వామి రామానుజుల వారు. ఒకరోజు ఆ మూక చెవుడు ఉండేవాడు, వారు చేయి పెట్టుకున్నారు రామానుజుల వారు. నేరుగా స్వామి వాళ్ళు తీసుకొని వాళ్ళు మఠానికి వెళ్ళిపోయారు. అందరూ చూస్తున్నారు, ఇదేమిది ఆశ్చర్యంగా ఉంది, స్వామివారు ఇలా తిరిగేవాళ్ళు పట్టుకొని వెళుతున్నారే. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. అక్కడ మఠంలో ఉండే కూరత్తాడ్వాన్ ఆశ్చర్యపడుతున్నారు, ఏమీ స్వామివారు చేయి పట్టుకొని వెళుతున్నారు. వీళ్ళు అలాగనే ఊరికిన వాళ్ళతోటే వెళుతున్నారు. నేరుగా మఠం లోపల వెళ్ళారు. అక్కడ రామానుజుల వారు తలుపు వేసుకున్నారు, గడబెట్టారు, పెట్టి అక్కడ కూర్చొని పెట్టి రామానుజుల వారు పైన కూర్చున్నారు. అక్కడ ఆ మూక ఉండేవాడు కింద కూర్చోమని చెప్పారు. అక్కడ చెప్పి వాళ్ళకి ఏం భాష రాలేదు కదా, వాళ్ళకి శ్లోకాలు అనుసంధానం చెప్పేదానికి రామానుజుల వారికి అవుతుంది, వినేదానికి వాళ్ళు కాదు కదా. అందుకోసం ఈ 2 పాదార విందం తీసి వాళ్ళ యొక్క శిరస్సులు అలా పెట్టారు రామానుజుల వారు. అప్పుడు కూరత్తాళ్వాన్ ఆ తలుపు తీసే ఒక చిన్నది ఉంటుంది కదా, గడ తీసేదానికి పెట్టారు కదా, చావి పెట్టేదానికి. ఆ మార్గం నుంచి చూస్తున్నారు. అబ్బోయ్, నేను కూరత్తాళ్వానగా పుట్టి నాకు ఈ జన్మం అప్రయోజనం అయిపోయిందే అని మూర్ఛపడారు. చేసేటప్పుడు ఏడుస్తున్నారు. ఎందుకు కూరేశుడుగా పుట్టాం, ఎందుకు కూరత్తాళ్వానగా పుట్టాం, ఇది అనుపయోగం అని అక్కడ కూరత్తాళ్వాన్ హృదయంలో. ఎందుకంటే చూడు, ఒక మూక డైరెక్ట్గా రామానుజుల యొక్క పాదార విందం వాళ్ళు శిరస్సులో పడే అలాగా భాగ్యం. యో నిత్యం అచ్యుత పదాంబుజ యుగ్మరుగ్మ వ్యామోహత తదితరాణి తృణాయమేనే అస్మద్గురో భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే అని నేను చెప్పాను. కానీ రామానుజస్య చరణం నేరుగా ఆ మూక పైన వాళ్ళే తీసుకొని పెట్టారే వీడు అడుగుకుండా. ఎంత నిర్హేతుకమైన కటాక్షం. అదే చూస్తున్నారు ఆశ్చర్యంగా. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు, నేను కూడా అలా పుట్టితే ఇక్కడ జ్ఞానం లేకుండా, మాట్లాడకుండా, చెవిలు వినపడకుండా ఉండేవాళ్ళుగా ఇలా తిరిగితే శ్రీరంగ క్షేత్రంలో ఈ ఆచార్య కటాక్షం అనేది నా పైన కూడా పడుతుందో అని ఆళ్వాన్ యొక్క ఇది మనసులో స్వామివారి యొక్క విజ్ఞాపనం అనేది తెలియజేశారు. ఇక్కడ ఉన్మహళ్దాన్ ఊమయో అన్ని చెవిడో అనంతలో ఏమి ఆలస్యం ఎక్కువ కలిగిందా? రాత్రి పూర్తిగా కృష్ణానుభవంలో ఉంది, మళ్ళీ ఇప్పుడు నిద్రపోతుందా హాయిగా? శ్రీరంగ క్షేత్రంలో పెరుమాళ్ గురించి చెప్పేటప్పుడు ఎట్లా ఉండేవారు, శంగమలం, వాళ్ళకు ఈ సెందామరై కణ్ అని పేరు చెప్తారు. తిరువళ్ళరైకి మీరు వెళితే ఆ పెరుమాళికి పేరేమి, పుండరీకాక్షన్ అరం వస్తుంది, సెందామరై కಣ್ಣన్, కరెక్ట్, పుండరీకాక్షన్ అని పేరు. అంటే స్వామివారు నేత్రం చూసేటప్పుడు రెడ్డుగా కనిపిస్తుంది అక్కడ. ఎందుకు? వాళ్ళొక్క కృప, వాళ్ళొక్క కరుణ, మన పక్కన ఉండే ప్రేమం అనేది కలిగి ఇక్కడ సెవ్వరియోడి నీండవ పెరియవాయ కణ్கள் సెవ్వరియోడి అంటారు. ఎక్కడ? అమరనాథి బిరాన్ పాసురంలో వాళ్ళొక వాత్సల్యం అక్కడ కనిపిస్తుంది అనేది చెప్తున్నారు అక్కడ చెప్పేటప్పుడు. ఇప్పుడు శ్రీరంగ క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవంలో స్వామిని చూస్తే వాళ్ళు కూడా అలాగా రెడ్డుగా సెందామరికరణగా కనిపిస్తారు. ఎందుకండి? పొద్దు నుంచి రాత్రి వరకు కైంకర్యంలో అంతసేపు పూర్తిగా ఉండి మళ్ళీ పొద్దున ఆళ్వారు రాత్రి వెంచేస్తారు, మళ్ళీ ఆళ్వారన్ని మళ్ళీ వాళ్ళ సన్నిధిలో వెంచేపు చేసుకొని మళ్ళీ పొద్దున 3 గంటలకు రావాలి. ఆళ్వారికి తలిగై తిరువారాధనం, మళ్ళీ ఆళ్వారు మళ్ళీ రెడీ చేసి అక్కడ పల్లకులు వెంచేపు చేసి ఆళ్వారికి అలంకారాలను చేసి పంపించేది. మళ్ళీ ఆళ్వారికి ఉండే కైంకర్యాలు, అక్కడ ఉండే పెరుమాళ్ మూర్తి కైంకర్యాలు ఇదన్నీ చేసి ఏమో మధ్యాహ్నం 1 గంట సేపు అయితే రెస్టు, మళ్ళీ రాత్రి అంటే మళ్ళీ 11 అయిపోతుంది, మళ్ళీ పొద్దున 2:30 3:30కి. అంటే వాళ్ళందరూ కూడా ఎట్లా ఉండేవాళ్ళు మనకి చూసేటప్పుడు, అబ్బో ఎప్పుడు భగవత్ కైంకర్యంలో నిలబడేవాళ్ళు. అలాగా ఈవిడ కూడా కృష్ణానుభవంలో బాగా వెళ్ళిపోయిందా రాత్రి పూర్తిగా, అందుకోసం నిద్రపోతుందా? అనంతలో ఏమ పెరుందుయిల్ మందిరపట్టాలో, ఏమ పెరుందుయిల్, ఎవరైనా మంత్రవాది వచ్చి వీళ్ళకు మంత్రం పెట్టేశారా, నువ్వు నిద్రపైన ఇంకపైన లేసేదాన్ని కాదు అనేది ఏమైనా మంత్రం పెట్టేశారా వీళ్ళకి? ఏమ పెరుందుయిల్ మందిరపట్టాలో, తుయిల్ అది కాదు, ఇది పెరుం తుయిల్. పెరుమాళికి పెరియ పెరుమాళికి తేడా ఉంది. పెరుమాళ్ చక్రవర్తి తిరుమహన్, చక్రవర్తి తిరుమహన్ పూజించిన పెరుమాళ్ పెరియ పెరుమాళ్. అలాగా మనమందరే నిద్రపోతున్నాం. మీది ఎట్లా ఉండేది? పెరుం తుయిల్.
ఎమపెరుందిயில் మందిరపట్టాడో. సరి, వీళ్ళు లేపేదానికి మనం ఒక ప్రయత్నం చేస్తాం. ఏది చెప్తే వీళ్ళు లేస్తారని తెలుస్తుంది వీళ్ళందరికీ. దానికోసం ఏం చెప్తున్నారు? భగవన్ తిరునామం చెప్తున్నారు. ఒక వాడికి ఒక వరగం విశేషం చెప్తే ఆశ్చర్యంగా లేచి వచ్చేస్తారు. ఎప్పుడు పిల్లలు పొద్దున స్కూల్కి పంపించేది, వాళ్ళ లేపి రెడీ చేసి స్కూల్కి పంపించేది అనేది ఈ ప్రపంచంలో అంత కష్టమైన విషయం. తల్లిగారికే తెలుస్తుంది ఎక్కువ. అది ఇప్పుడు పిల్లలు ఎట్లా అయిపోతారంటే రాత్రి చాలా నిదానంగా పడుకుండేవాడు. ముందుగా మనం ఉండేటప్పుడు మా తాతగారని ఉంటారు, 8:30, 9 అయితే అన్ని లైట్స్ ఆఫ్ చేయాలి. తాతగారు చదువులో మనకు స్కూల్ స్టడీస్ పొద్దున లేచి చదువు. రాత్రి ఇక్కడ మనం చదవాలంటే సపరేట్గా ఎక్కడో ఒక రూమ్ పెట్టుకొని, తాతగారు రాకుండా ఉండే రూమ్లో పెట్టుకొని నైట్ చదువుకోలేము. ఇప్పుడు ఎక్కువ లైట్ పెట్టి చదివేది కాదు, మొబైల్లే చదువుతారని. రాత్రి ఎంతోసేపు అయిపోయి మళ్ళీ రాత్రి లేట్ అయిపోతే పొద్దున లేసేది శ్రమ. ఒక్క రోజు అమ్మగారు ఒక్క ప్లాన్ కొత్తదిగా చేస్తారు. వీళ్ళు లేపించేదానికి ఎట్లా చేసేది చాలా అద్భుతంగా ప్లాన్ చేసుకుంటారు. ఒకరోజు చెప్తారు ఎట్లా లేపించేదానికంటే, మీకు ఈరోజు ఏం తెలుసా, శీఘ్రంగా లేచి వస్తే మీకు నచ్చిన టిఫిన్ చేశాను ఈరోజు అంటారు. అట్లనా, వెంటనే వచ్చేస్తాం. మీరందరూ ఆ టెక్నిక్ యూజ్ చేస్తున్నారా? చూడండి, మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఏదన్నీ ఉపన్యాసాలు చెప్పేదాన్ని. ఇక్కడ అలాగా వీడు లేపేదానికి ఏది నచ్చిందో అది చెప్తే వెంటనే లేస్తారు కదా. అందుకోసం ఇక్కడ చెప్తారు, మామా ఎన్ మాధవన్ వైగుందనెన్నెన్ నామం పలవం నవిన్. అన్ని తిరునామాలు చెప్తాం. ఎందుకంటే తిరునామాలు చెప్తే అది విని వెంటనే వచ్చేస్తారు. భగవత్ ప్రేమం కలిగిన వాళ్ళు కదా. ఎప్పుడు భగవన్నామా వినిపిస్తే ఎక్కడైనా అబ్బోయ్ మనం కూడా వెళ్ళి ఆ గోష్ఠిలో అన్వయిస్తామండి. ఒకసారి ఈ నేత్రములో ఆ గోటి చూస్తామండి, ఒకసారి అలాగా వచ్చే గోష్ఠిలో నేను కూడా దండం పెట్టుకున్నామండి అని భగవద్భక్తి కలిగిన వాళ్ళకు ఉంటుంది. వాడికి ఎప్పుడు ఆశ కలుగుతుంది. అందుకోసం ఒకసారి మనం వీళ్ళ కోసం భగవన్నామా చెప్తాం. ఎట్లా చెప్తామంటే ఒక సహస్రనామం చెప్తాం. నామం పలవం, 3 నామాలే చెప్పారు. మామాయన్ మాధవన్ వైగుందనెన్నెన్ మాయన్ మామాయన్ పరమ ఆశ్చర్యభూతన్. కృష్ణుడు అంటే వాడొక ఆశ్చర్యమైన చేష్టితాలు ఈ జగత్తులో ఇంకొక వాడు చేసేదాన్ని కాదు. అక్కడ అతి ఆశ్చర్యమైన చేష్టితాలు ఎప్పటి నుంచి, వాడు అవతరించినప్పటి నుంచి, తిరువదారం నుంచి అన్ని చేష్టితాలు. రామర్వారంటే చాలా ఒబీడియంట్ అబ్బాయి. వెళ్తాము, రావాలి, వస్తాను, కూర్చోవాలి, కూర్చున్నానండి. కృష్ణుడు ఏం చెప్తారు, వెళ్ళవాలంటే వెళ్ళను చూడు, కూర్చోవాలంటే అప్పుడే నడుస్తాం. దొంగతనం చేయకూడదు, అక్కడే చేస్తాను దొంగతనం. ఏమైనా ఏ విషయాలు వాళ్ళు చేసేది చూసేటప్పుడు అన్ని మామాయన్ ఆశ్చర్యమైన చేష్టితాలు. వెన్నయ్య అక్కడ దొంగతనాలు తీసుకున్నారని చెప్తున్నారు, కానీ అది సత్యం కాదు. ఇది పరమభక్తుడైన మనసే వెన్నయ్యగా దొంగతనాలు చేస్తున్నారు కృష్ణుడు. వాళ్ళొక చేష్టితాలు చూపించి కృష్ణ వైభవంలో వాళ్ళు చేసేదని చూస్తే ఎంత ఆశ్చర్యం. అదే చెప్తున్నారు, మామాయన్ ఆశ్చర్యమైన భగవాన్, సాక్షాత్ పరమపురుషుడు, ఆశ్చర్యమైన చేష్టితాలు చేసేవాడు పరమాత్మ. అది మాత్రం కాదు, నెక్స్ట్ చెప్పారు మాధవన్, వాడికి ఉండే శ్రియపదిత్వం. పరమాత్ముడికి ఒక శ్రేష్టతమైన విషయం అంటే శ్రియపతి అనేదే. మన అమ్మవారికి వాడు ఒక హస్బెండ్గా ఉంటున్నారు కదా, పతిగా ఉన్నారు కదా, అదే వాడికి వైభవం. లక్ష్మీపతి, లక్ష్మీపతి అనేది లేకుండా పోతే, బ్రహ్మచారి నారాయణ అయిపోతే ఎవరు వాళ్ళ దగ్గర రారు. ఆడవారు చెప్పేశారు పాసరములో, తిరువిల్లా తేవరై తేరేన్మిన్ దేవు. మన లక్ష్మితోటే దేవరవారు వెంచేసి ఉండేటప్పుడే దేవరవారికి వైభవం అండి. శ్రీరంగంలో చూసారా, అమ్మవారు సహితంగా పెరుమాళ్ చేర్తి ఉత్సవంలో వెంచేసి ఉంటారు. అప్పుడు ఎంత జనాలు చూస్తున్నాం ఆశ్చర్యంగా. అప్పుడే కదా రామానుజుల వారి గద్యత్రయం విన్నపం జరిగింది అక్కడ చేర్తి మండపంలో, పంగుని ఉత్సవ చేర్తిలో. అమ్మవారు దగ్గర ఉండేటప్పుడే పెరుమాళ్ అనేవాడు పెరుమాళుగా ఉంటారు. లేకుండా పోతే ఆ పెరుమాళ్ కాదండి, మనం విడిచిపెట్టవాలంట. ఇప్పుడు ఇక్కడ శ్రియపదిత్వం అది ఎట్లా, అది మాధవన్, అమ్మవారికి పరమ విలక్షణమైన పతి. సరి,
అమ్మవారు పతి అయిపోతే వాళ్ళకేమి అన్ని ఐశ్వర్యాలు వస్తుంది. ఏం ఐశ్వర్యాలు వచ్చింది ఇక్కడ? వైకుందన్, వైకుంఠాధిపతిగా అయిపోయారు పెరుమాళ్. ఎందుకు? అమ్మవారి సంబంధములో, లక్ష్మీగారు సంబంధములో అయిపోయారు. భట్రు వారు చెప్పారు ఆశ్చర్యంగా శ్లోకంలో, ఏమో వచ్చేవాడు ఒక 2-3 తపస్సు చేసేవాడికి అమ్మవారు ఇలాగా లైట్గా అల్పమైన కటాక్షం ఇచ్చారు. ఆ కటాక్షం తీసుకొని వాళ్ళందరూ కూడా ఎంతో పెద్ద పెద్ద ఒక పోస్ట్లో వచ్చేసారు. ఇంద్రుడుగా, బ్రహ్ముడు దేవుడుగా, శివుడుగా ఇలాగా అయిపోయారు. అమ్మవారు ఒక కటాక్ష వీక్షణములో అయిపోయారు. అల్పమైన కటాక్షం. అమ్మవారు రోజు ఒకవేళ ఇలా చూస్తుంది. అపాంగా భూయాంసహ యదుపరి పరం బ్రహ్మ తతభూత్. యదు ఉపరి, ఎది పైన పెడుతున్నారు అమ్మవారు. రోజు ఇలా చూస్తుంటే పూర్తిగా కటాక్షం పెడుతుందే. ఎవరు చూస్తున్నారు? అమ్మవారు సాక్షాత్ పెరుమాళ చూస్తున్నారు. పెరుమాళ ఏమైపోయారంటే వైకుంఠపతిగా అయిపోయారు. అదే ఇక్కడ చెప్తున్నారు, మామాయన్ మాధవన్ వైహుంద నెన్నెన్ నామం పలవం నవిన్. అన్ని తిరునామాలు ఆశ్చర్యంగా ఇక్కడ విన్నపం చేశాం. ఎందుకు? మీరు అక్కడి నుంచి లేచి భగవద్ గుణానుభవం చేసేదానికి, అందరితోటే కలిసి గుణానుభవానికి వస్తేస్తున్నారు అనే దానికోసం ఇప్పుడు ఈ తిరునామాలు చెప్పానని ఈ పాసురములు తెలియజేస్తున్నారు ఆశ్చర్యంగా. మనం కూడా ఒకసారి ఈ పాసురం అనుసంధానం చేసుకుంటున్నాం. ఈ అనుసంధానప్పుడు మనం ఏమేమి అర్థం చూసామో అదన్నీ కూడా ఒకసారి మనం జ్ఞాపములు తీసుకొని వస్తాం. తూమణి మాడత్ சுத்தும் விளக்கெரிய தூபம் கமழ துயிலனమేల్ కణ్వళரும். ఇంతసేపు చెప్పి నేను టైర్డ్ అయిపోతే కరెక్టు, తక్కువ నేను చెప్తే కరెక్టు. ఇంకో క్వశ్చన్ అడగవాలి, నాది అడగకూడదు కదా. ధూపం కమళ துயிலனமేల్ கண்வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திரவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள்தான் ஊமையோ అన్నిచ్చెవిడో అనంతలో ఏమ పెరుందుయిల్ మందిర పట్టాళో మామాయన్ మాధవన్ వైహుందనెన్నెన్ నామం పలவும் నవిన్నేలోర్ ఎంపావాయ్. ఇంత ప్రయత్నం చేసిన తర్వాత ఆవిడ లేచింది, వచ్చింది వీడితోటే. ఈ గోష్ఠిలో ఆశ్చర్యంగా అందరూ కలిపారు. ఇప్పుడు బయలుదేరుతున్నారు. మళ్ళీ నెక్స్ట్ తిరుమాళిగికి వెళుతున్నారు. ఇదేమిది స్వామి, ఒక్కొక్కరాలుగా లేపి వెళ్ళేది అనేది ఎంత పెద్ద కష్టమైన విషయం. మనం హాయిగా ఫ్రీగా డైరెక్ట్గా పెరుమాళ సేవించుకొని భగవద్ అనుభవం మనకి తీసుకొని వెళ్తే అది అద్భుతమైన సులభమైన విషయం కదా అంటే వాడు క్రమంగా భక్తిలో రాలేదు అని మాట. శాస్త్రం మనకి చాలా మంచి విషయాలు తెలియజేసింది. వేదం ఉపనిషత్తులో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని రకరకాలుగా మనకి ఆజ్ఞాపిస్తుంది వేదం. మనకి ఎట్లా ఉంటే మీకు మంచిది చూడు. ఇది మాత్రం కాదు, ఈ చెప్పిన సామాన్య ధర్మములో అనుష్ఠించేటప్పుడు మీకు ఏం ఫలం వస్తుంది అని కూడా స్మృతిలో తెలియజేస్తుంది. సత్యం చెప్తే మీకు అది ఒక తపస్సయ్య. సత్యం అనేది మీ తల్లిగారికి తండ్రి గారికి పోషణం చేస్తే అదే మీకు అన్ని సుకృతం, అదే మీకు అన్ని ఫలం అని ఆశ్చర్యంగా తెలియజేస్తున్నారు. రకరకాలుగా మనకి చరిత్రలు కూడా మనకి కనిపిస్తుంది ఇతిహాస పురాణములో. ఆశ్చర్యమైన విషయం, ఋషులందరూ వెళ్ళి ఒక మాంసం ఇచ్చేవాళ్ళు వాళ్ళ ఇంటూ బయట ఉంటారు పూర్తిగా. వాళ్ళందరూ కూడా వాళ్ళొక నాయనగారు వాళ్ళందరూ పనిచేసి తర్వాత వస్తారు.
ఎంత ఆశ్చర్యం అంటే వాళ్ళ దగ్గర కనిపించే ఆ గుణ వైభవం. భగవాన్ శ్రీరాముడుగా అవతరించారు. మనం రాముడుగా అని చెప్పాను, ఇక్కడ పెరుమాళ్ అని పేరు. అవతారం చేసేటప్పుడు చక్రవర్తి తిరుమహన్ అని చెప్తారు. ఎందుకు అవతరించారు? స్వామి, వాడికి వైకుంఠంలో బోర్ పట్టింది, ఒకసారి కింద వస్తాం, ఒకసారి మనం కింద కూడా హాయిగా ఉంటాం. కింద హాయిగా ఉండేదానికి అవుతుందా ఈ ప్రపంచంలో? చూడండి, అంతే. మీరు ఊరికనే వస్తే ఏం బాధలేదు. మీరు కొద్దిగా ఏమన్నా ఎక్స్ట్రా ఆభరణాలు పెడితే, ఓ చూడు వచ్చిందా, ఇలా పెట్టిందా, నువ్వు చూసేవాడు ఎంత ఉండారు ఇక్కడ. ఈ ప్రపంచంలో వచ్చారు పెరుమాళ్ళు, అవతరించారు ఇక్కడ. ఎంత కష్టం చూడు, ఒక కైగై అయిపోయింది అన్ని. 14 సంవత్సరం పెరుమాళ్ళు ఇక్కడి నుంచి వనానికి వెళ్ళిపోయారు. చూస్తున్నాం కదా మనం, అంత కష్టపడారు పెరుమాళ్ళు. ఎందుకు అవతరించారు అనేటప్పుడు వ్యాఖ్యానములు తెలియజేస్తున్నారు మన పెరియవాచాన్ పిళ్ళై. పెరుమాళ్ అవతరించేదానికి ఒక ప్రయోజనం ఉంది. ఏమి ప్రయోజనం అంటే, ఈ ప్రపంచంలో ఉండే మనుషులందరికీ సామాన్య ధర్మములో అనుష్ఠించేదానికి క్రమం చూపించవల. మర్యాదానాంశ్చ లోకశ్చ కర్త కారయితాశ్చ సహా యద్యద్ ఆచరతి శ్రేష్ఠ అని పేరు. అంటే ప్రపంచంలో ఇలా ఉండేదానికి అవుతుంది, అలా ఉంటే మంచిది, ఇలా ఉండకూడదు అని మర్యాద క్రమం చెప్పేది సులభం. ఎవరైనా ఉపన్యాసం చేసేది సులభం. స్వామి అది పాటించారా అలాగా అంటే అప్పుడే క్వశ్చన్ అక్కడ. పెరుమాళ్ ఇక్కడ కింద దిగి అవతరించి ఏ క్రమం శాస్త్రంలో చెప్పబడిందో సామాన్యమైన ధర్మమని అదన్నీ ఆచరిస్తున్నారు. తల్లిగారు చెప్తే వింటున్నారు, తండ్రి గారు చెప్తే వింటున్నారు, ఋషులైన ఆచార్యులు చెప్తే వింటున్నారు. భరద్వాజ వచనాత్, వశిష్ఠ వచనాత్ అలా వస్తుంది అక్కడ చూసేటప్పుడు మీరు శ్రీరామాయణంలో. గురుగారు అందరూ ఎట్లా చెప్తున్నారో అలా వినేవాళ్ళుగా పెరుమాళ్ళు కనిపిస్తున్నారు ఆశ్చర్యంగా. ఇది ఎందుకు? పెరుమాళ్ళు అవతరించేదానికి ప్రయోజనమేమి అంటే, శాస్త్రంలో చెప్పిన సామాన్య ధర్మమని అందరూ మీరు అనుష్ఠించేదానికి అవుతుంది. అందుకోసమే మీరు నార్త్ ఇండియా వెళితే ఏం చెప్తారు? మర్యాదా పురుషోత్తం రామ్ అంటారు. ఆశ్చర్యంగా మర్యాద పురుషోత్తం అని అంటారు. రామరవారికి అంత వైభవం అక్కడ. సామాన్య ధర్మంలో నిలబడేదానికి ఒక మార్గం చూపించారు రామరవారు. అది లేకుండా పోతే, సామాన్య ధర్మం లేకుండా పోతే మీకు విశేష ధర్మమే ప్రయోజనం లేకుండా పోతుంది. ఇంట్లో ఉంటున్నాం, పెద్ద ఫైట్లో ఉంటున్నాం, ఎప్పుడు కూడా గుడికి వచ్చేటప్పుడు కూడా వినిపిస్తుందా? వినిపిస్తుందా? సరే. ఇప్పుడు గడరుడి ఇళమై అనేది ముందుగా ఇంటర్నెట్ పూర్తిగా ఉండేటప్పుడు మనం చేయవల ఉపన్యాసం అనేది అయిపోయింది ఆన్లైన్లో. మంచిది. సామాన్య ధర్మం చెప్పిన దానికి ప్రయోజనం ఏమంటే, సామాన్య ధర్మం నుంచి మనం విశేష ధర్మానికి వెళ్ళేటప్పుడు అది ఉపయోగపడుతుంది. సామాన్య ధర్మం విశేష ధర్మం ఎప్పుడు రెండు విరోధిగా ఉండేటప్పుడు అప్పుడు సామాన్య ధర్మం విడిచిపెట్టేదానికి అవుతుంది. ఇదన్నీ ఒక క్రమం తెలియచేశారు మన పెద్దవాళ్ళు అందరూ. మనమేమంటే ఎప్పుడో ఎక్కడో అక్కడక్కడ ఒక మాటలు ఉపన్యాసంగా వెళుతాం, దాంట్లో ఏమనికి అర్థం వస్తుందో అది ఫాలో చేసుకుంటున్నాం. అలా చేయకూడదు అంటున్నారు పూర్తిగా. ఎట్లా ఉండవలా అనేది తెలియజేస్తున్నారు. ఇంట్లో జగడం, బయట వచ్చేటప్పుడు గుడిలో గోవిందా గోవిందా కృష్ణ కృష్ణ అంటే ఉపయోగమా? మనుస్మృతిలో చెప్పారు, మీరు పెరుమాళ్ గుడికి చాలా బాగా వెళుతున్నారు, దీపాలు వెలిగిస్తున్నారు, మంచిది చేస్తున్నారు, కానీ మీ ఇంట్లో ఒక స్త్రీ చాలా బాధపడి ఏడుస్తుందంటే మీరు ఎక్కడ వెళ్ళి గుడిలో దండం పెట్టేటప్పుడు కూడా అప్రయోజనం అన్నారు. అనుపయోగం. ఎందుకు? శాస్త్రం చెప్పిన క్రమంలో ఉండకుండా పోతే మీరు శాస్త్రానికి అధిపతి అయిన పెరుమాళ్ దగ్గర వెళ్ళి ఏం ఉపయోగం చెప్పండి?
నేను ప్రైమ్ మినిస్టర్ నాకు చాలా నచ్చిన వాళ్ళే, కానీ ప్రైమ్ మినిస్టర్ శాస్త్రం అది లా ఫాలో చేస్తున్నాను, నేను మాత్రం లానే ఫాలో చేయలేదు. అక్కడక్కడ వెళ్ళి దొంగతనాలు చేస్తాం, ఎవరైనా వచ్చే చంపేస్తానంటే అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అన్న చూస్తే నవ్వుతారా? లా చెప్పినాము, అది ఫాలో చేయకుండా ఉంటే ఎట్లయ్యా? పెరుమాళ్ అనేవాడు శాస్త్రం అనుగ్రహించారు, అది ఫాలో చేస్తే మనకి ఉపయోగం. అందుకోసమే ఇక్కడ భాగవత గోష్ఠి, సంగోష్ఠి అంటారు కదా, ఆ సంగమైనది అద్భుతంగా. అది ఎప్పుడు శ్రీ వైష్ణవంలో ముఖ్యమైన విషయం. ఆండాళ్ తల్లి గారు 27వ పాసురంలో చెప్తున్నారు, కూడియిருந்து కుళిருந்து, కూడియిருந்து కుళిருந்து, అందరూ కలిసి మనం భగవద్ అనుభవం చేస్తున్నాం. మన సనాతన ధర్మం హిందూయిజంలో ఇది మాత్రమే పెద్ద ప్రాబ్లం మనకి. అందరూ వెళతారు గుడికి, కానీ అందరూ కూడియిருந்து అనేది లేదు అక్కడ. ఎక్కడి నుంచి అది ప్రారంభించవల? ధర్మం అనేది మీ ఇంటి నుంచి ప్రారంభవల, మీ గ్రహం నుంచి ప్రారంభం చేయవల. మనకి గ్రహంలో మనం పాటించవల క్రమం ఏమి, అది స్మృతిలో మనకి తెలియజేశారు, ఇతిహాస పురాణాల్లో తెలియజేశారు. ఆచార్యులందరూ కూడా అలాగనే ఉన్నారు పూర్తిగా. వాళ్ళ ఒక చరిత్రలో మనం చూసేటప్పుడు మనకి అనిపిస్తుంది. ఇప్పుడు ఇది లేకుండా పోతే, సామాన్యమైన విషయ అనుష్ఠానం మన దగ్గర లేకుండా పోతే, నెక్స్ట్ స్టేజ్ విశేషమైన అనుష్ఠానాలు ఉండేదానికి అవుతుందా అంటే వచ్చేది దుర్లభం. ఇంత పెద్ద సనాతన ధర్మం ఉండే హిందూ రాష్ట్రంలో, భారతదేశంలో మనమందరూ రియల్ మైనారిటీస్. ఎవరు మైనారిటీస్ అన్నాడో వాళ్ళే మెజారిటీస్. ఎందుకంటే ఒక్క చోట్ల ఏమైనా చిన్నదిగా జరిగితే అయిపోయింది, రెండో రోజు పెద్దదిగా అయిపోతుంది, రెండో నిమిషం పెద్దదిగా ప్రాబ్లం, పెద్దదిగా గుంపుగా వస్తారు, పెద్దది చేసేస్తారు, జగడాలు పెడతారు, మీడియాలో వచ్చేస్తారు, రకరకాలుగా ఏమేమో కార్యాలు చేస్తారు. హిందూయిజంలో మాత్రం ఎన్ని పెద్దది జరిగేటప్పుడు కూడా అలాగనే అండి, అప్పుడు వస్తుంది కరెక్ట్గా వాళ్ళు విధి అండి, ఏమో కర్మానుగుణంగా జరుగుతుందండి అని అక్కడ చెప్తే వెళ్ళిపోతాం. ఎందుకు అంటే మన దగ్గర సామాన్య విషయంలో మనమందరూ కలిసి ఉండవల అనే దానికి ఉండే ఒక మన దగ్గర ఉండే దీర్ఘమైన ఒక స్వభావం ఇంకా రాలేదు. గుడి అనేది వెళుతున్నాం, కానీ దాంట్లో మనం ఎట్లా ఉండవల అనేది క్రమం తెలుస్తున్నామంటే తెలియదు. అక్కడ గుడిలో వెళితే నాకేమొస్తుంది అని వెళుతున్నాం, పెరుమాళికి ఏమవుతుంది ఎవరికి చూసేదానికి ఇంట్రెస్ట్ లేదు. నేను పూర్తిగా తిన్నానయ్యా, ఇప్పుడు పెరుమాళ 10 నిమిషాలు సేవించుకొని నేను బయలుదేరాలంటున్నారు. మంచిది, మీరు ఇంత 10 నిమిషాలు సేవించుకోవాలంటున్నారే, పొద్దు నుంచి రాత్రి వరకు లక్షోపలక్షం ఆ జీవాత్మకి అనుగ్రహం చేస్తున్నారే, పెరుమాళికి ఒకసారి భోజనం జరిగిందా చూసారా? అదన్నీ టైం లేదండి, అది పంతులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటున్నారండి. అదే కదా మనం చెప్పేది, వాళ్ళొక బాధ్యత అండి. మీరు మా బాధ్యత ఏమంటే వెళ్ళేది గుడికి, హాయిగా దర్శనం చేసేది, నాకేమొస్తుంది అని చూసుకొని వెళ్ళేది. ఇదే హిందూయిజంలో ఒక పెద్ద ప్రాబ్లం, స్వార్థదై అని పేరు దీనికి. ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళంటే సెల్ఫిష్నెస్. నేను ఉంటే చాలండి, నేను బాగా ఉంటే చాలండి, నాకు వచ్చే బలం బాగా వస్తే చాలండి అని ఉండేవాళ్ళు ఏమైపోతారంటే వాళ్ళకి కూడా ప్రయోజనం లేదు, వాళ్ళ ద్వారా ఈ సముదాయానికి కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. ఎవరు బాధ్యత తీస్తున్నారో, పరోపకారార్థం ఇదం శరీరం, ఈ శరీరానికి ప్రయోజనం పరోపకారం, దానికోసం మనం పుట్టాం. ఒక వాడికి ఒక ఆపత్తు అంటే శ్రీవైష్ణవుడు అంటే ఎవరు అని అడిగారు. నంజీర్ ఒక మాట చెప్పారు, పిరర్ నోవు గండాల్ అయ్యో என்று ఇరంగుబవన్ వైష్ణవన్. వైష్ణవుడు అంటే ఎవరు అని చాలా ఎక్కువ వ్యాఖ్యానాలు చెప్పబడింది. ఇది చిన్న వాక్యం, అద్భుతమైన వాక్యం నంజీర్ గారు అనుగ్రహించున్నారు. పిరర్ నోవు కండాల్, పిరర్ నోవు కండాల్ అయ్యో என்று ఇరంగుబవన్, వాళ్ళకి పేరేమి వైష్ణవన్. పిరర్ నోవ్ అంటే ఇంకా మీరు లేకుండా ఉండేవాడు. ప్రపంచంలో ఎవరు చూసేటప్పుడు కూడా వాళ్ళకి ఏమన్నా కష్టం అనేది మీరు చూసేటప్పుడు దాని గురించి మీ మనసులో ఒక బాధ కలిగి అయ్యో పావం వాళ్ళు కష్టపెడుతున్నారే అని ఒక కరుణ పుడితే వాళ్ళకే వైష్ణవుడు.
ఎంత అద్భుతంగా తెలియజేశారో చూడండి. ఎవరు వైష్ణవుడు? ఇంకొక వాళ్ళు కష్టం చూసి పరదుఃఖ దుఃఖిత్వం, పరదుఃఖ అసహిష్ణుత్వం అంటున్నారు. ఇంకొకడు దుఃఖం అనుభవించేటప్పుడు అది చూసి బాధ కలిగే వాళ్ళకి వైష్ణవుడు అని పేరు. ఇది ఈ భావం మనకి వచ్చేటప్పుడే మనమందరూ కూడా వైష్ణవుడిగా ఈ ప్రపంచంలో ఉండేదానికి అవుతుంది. అబ్బోయ్ నేను బాగా ఉంటున్నానయ్యా, నాకన్నీ బాగా వస్తుంది కదా అని ఉండేటప్పుడు మళ్ళీ ఒక్కరోజు మీకేమైనా ఆపత్తు వస్తే మిగిలిన వారు ఎవరు రాకుండా పోతారు. అందుకోసమే మనకి ఏం రావాలి? ఇప్పుడు హిందూ రాష్ట్రం అనేది అంటే దాంట్లో ఒక్క వాడికి ఇంకొక వాళ్ళ పైన ఒక ప్రేమ, వాళ్ళకి వీడికి ఉండే ఒక అద్భుతమైన అభిమానం కలగవల పూర్తిగా. అప్పుడే ప్రయోజనం అవుతుంది. ఇప్పుడు చూడండి ఆశ్చర్యంగా గోపికా స్త్రీలో ఒక్కవాళ్ళు లేకుండా పోతే ఆండాళ్ళ తల్లి గారికి పెద్ద బాధ. అందుకోసం అందరూ దగ్గర వెళ్ళి లేపుతున్నారు, రండి రండి రండి, మనం వెళుతాం, అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఏమైనా మన సనాతన ధర్మంలో ఒక్కసారి చెప్పండి, ఎవరైనా అలా ప్రయత్నం చేస్తున్నామా మనం? ఒక్కరోజు ప్రయత్నం, ఇద్దరు చెప్తున్నారు చేస్తున్నాను, అలాగా అందరూ కలిగి చేస్తున్నామండి, మంచిది, అందరికీ వస్తుందా ఆ కార్యం చేసే అలాగా క్రమం? అప్పుడు ఆండాళ్ళ అనుగ్రహం ఖచ్చితం. శివులిబుద్ధురు వెళ్ళేదానికి అవసరం లేదు. అక్కడ మనం చేయవలసినది చూస్తున్నాం, ఉంటున్నాం, ఆనందంగా అన్ని చేస్తున్నాం. కానీ ఒక 10 నిమిషాలు, అరగంట సేపు ఇంకొక వాళ్ళకి కూడా తెలియజేసేదానికి, వాళ్ళకి కూడా ఉండే దుఃఖాలు పోగొట్టేదానికి, వాళ్ళకి కూడా ఒక మంచిది జరిపించేదానికి ఇది ఏం ప్రయత్నం చేయకుండా పెరుమాళ్ళ దగ్గర వెళ్ళి అరగంట సేపు, 3 గంటల సేపు, 4 గంటల సేపు నిలబడానంటే అది ఏమది? ఎట్లది? పెరుమాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అలా ఉండేది? చూడండి, పరదుఃఖ దుఃఖిత్వం రాలేదే. శాస్త్రం చెప్తుంది, భగవద్గీతలో చెప్పారు, పెరుమాళ్ళకి ఆరివిగం చేయకుండా మీరు ఏమి తినేటప్పుడు కూడా అది భోజనం కాదు అంటుంది, ప్రసాదం కాదు, అది పాపమే. అలా కాకుండా స్మృతిలో చెప్తుంది, పెరుమాళికి ఆరిగం చేసిన ప్రసాదం మీరు మాత్రమే తింటే అది కూడా పాపం ఉంటుంది. అన్ని స్మృతిలో రకరకాలుగా స్మృతి ఉంది. పరాశర స్మృతి, బోధాయన స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, మనుస్మృతి, వ్యాస స్మృతి, అన్ని స్మృతిలో చూసేటప్పుడు కూడా మీరు ఇంతైనా అన్నం కూడా ఎవరైనా ఒక వాడికి, ఎవరి దగ్గర లేదో వాడికి ఇచ్చి మీరు భోంచేస్తే అప్పుడే అది భోజనం. ఎంతమందిలో ఫాలో చేస్తున్నాం అలా ఉండేది, అనుష్ఠించేది, పాటించేది? అప్పుడే అది ఉపయోగకరం అని తెలియజేశారు. ఇప్పుడు మనకి ఇక్కడ టైం అయింది అనుకున్నాం, యాత్రలో ఉంటున్నారు అనుకున్నాం. ఇప్పుడు కొద్దిగా ఉండేవాళ్ళు కదా, అలా లేదా ఏమి? ఓకే, ఏమన్నా అక్కడ వెళ్ళేదానికి ప్రయత్నం చేసేలాగా అనిపిస్తుంది. ఈ పాసరాలు కూడా కొంచెం చూస్తామా మనం, ఒక 10 నిమిషాలు. ఓకే, ఇప్పుడు మనకి ఈ భావం కలిగించేటప్పుడు ఇప్పుడు ఇంకొకటి, దీంట్లో ఏం కష్టం తెలుసా మనకి? ఈ సనాతన ధర్మం ఉండేది, వైష్ణవం కూడా అందులో ఒక భాగమే. ఎవరు అది పరోపకారార్థంగా ఒక మంచి విషయంలో దిగుతారో వాళ్ళ గురించి అన్ని మాటలు చెప్పేది, రకరకాలుగా దూషణం చేసేది, వాళ్ళకి సహకరించకుండా వాళ్ళకి కష్టమిచ్చేదానికి అది కూడా ప్రయత్నం చేసేది. ఇది ఎవరికి జరుగుతుంది? మన రామానుజుల వారికే జరిగింది అంత. అది చూసాం కదా మనం చూసేటప్పుడు. ఇప్పుడు ఇలా ఉండేటప్పుడు ఈ సాంప్రదాయం ప్రయోజనంగా అవుతుందా, నెక్స్ట్ స్టెప్ అని వెళుతుందా అంటే వెళ్ళేదానికి కాదంటున్నారు మన పెద్దవాళ్ళు. ఇదన్నీ ఆండాళమ్మ వారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. చూడండి, ఆవిడ లేకుండా పోతే వచ్చానని చెప్పింది, ఇప్పుడు రాలేదు, వాళ్ళు మర్చిపోయింది, ఏమైనా కూడా వాళ్ళు కూడా మన గోష్ఠి అండి. వాళ్ళొక్క దుఃఖం అనేది నా దుఃఖం అండి, వాళ్ళకి సుఖం కలిగితే అదే నాకు వచ్చే సుఖం అండి. ఈ భావం రావాలి ఎప్పుడు. అది లేకుండా పోతే బయట ఉండే రూపంలో రకరకాలుగా పెట్టే ఏం ఉపయోగం? నేను చెప్పాను ఇక్కడ ఇంటీరియర్ డెకరేషన్, మనం శరీరం దాటి ఇక్కడ ఉండే విషయాలకి డెకరేషన్ బాగా చేసేదానికి అవుతుంది కదా. డెకరేషన్ ఎక్కడ ఉండవల? శరీరంలో లోపల. స్వామి, లోపల డెకరేషన్ ఎక్కడ జరుగుతుందండి? ఎంత ఇస్తే జరుగుతుంది మనకి? ఏ ఆభరణాలు లోపల పెట్టుకోవాలి? అందులో ఆత్మ గుణాలే ఆభరణాలు. కరుణై, కృపై, ఇంకొక వాళ్ళకి ఏమన్నా ఒక మనం అది ఒక వాళ్ళకి సహకరించేది,
ఇలాగా ఉండే మంచి విషయాలు ఎవరి దగ్గర తీసుకొని వస్తుందో అదే మనకి మంచి ఆభరణం, అదే ఆత్మగుణాలు అంటున్నారు. ఇది పరమ భక్తుల దగ్గర ఎప్పుడు ఆత్మగుణాలు ఉంటుంది. చూడండి, ఆత్మగుణాలు లేకుండా వాడు భక్తులు అని చెప్పేదాన్ని కాదు. భక్తులు అని చెప్పబడిన అందరి దగ్గర ఆత్మగుణాలు కనిపిస్తుంది. మీరు వెళ్ళి శ్రీవైష్ణవంలో చూడండి, భక్తులు అంటే ఆడవారు చూసి భక్తులు, ఎందుకంటే వాడు పాడారండి ఆశ్చర్యంగా. రామానుజ భక్తులండి ఎందుకండి, చూడండి గుడిలో ఉన్నారండి, కాదండి, ఆత్మగుణాలు పరిపూర్ణంగా ఉండే స్వామి. తదనుగుణ సాత్విక ఆస్తిక్యాది సమస్తాత్మ గుణ విహీన అని వాడు ఒక నైత్యానుసంధానం. కానీ అన్నీ రామానుజుల వారి దగ్గర పరిపూర్ణంగా ఉంది, కూరత్తాళ్వాన్ దగ్గర పరిపూర్ణంగా ఉంది, పరాశర భట్టర్ వారి దగ్గర పరిపూర్ణంగా ఉంది. విద్వత్ అనేది ఎక్స్ట్రా యాడెడ్. ఇప్పుడు మనం దాటి ఒకటి వచ్చింది, ఏఏ అంటున్నారు, తెలుసా మీకు? చాట్ జీపీటీ. ఒక్కసారి మీరు కొడితే మాకు ఈరోజు తిరుప్పావి ఉపన్యాసం చెప్తారా అంటే అది చెప్పేదానికి షురు చేస్తుంది. రండి కూర్చోండి, నీడా దొంగస్తనగిరిదటి, నా దాటి బాగా చెప్తుందో ఏమో. అలా టెక్నాలజీ వచ్చేసింది. ఇంకా పైన రోబో కూడా వచ్చేస్తుంది. మీరు ఎప్పుడు ఏ సౌకర్యమో అది కొడితే అది చెప్తుంది ఆశ్చర్యంగా. ఇప్పుడు అలాగా మిషన్ చెప్పేది ఉపయోగపడుతుందా అంటే అనుపయోగం. మిషన్కి దాన్ని పాటించేది ఎట్లా అని తెలియదు. మీరు చాట్ జీపీటీ వెళ్ళి అడగండి, చూడు ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ యూ, వై షుడ్ ఐ లెర్న్ ఫ్రమ్ గురు అని క్వశ్చన్ పెడితే అక్కడ రిప్లై వస్తుంది మీకు, చూడు గురు దగ్గర లెర్న్ చేసేదే ఉపయోగం మీకు. నేను ఊరికనే ఐఎమ్ ఎ మిషన్, వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ టెలింగ్, ఐ కాంట్ ఫాలో ఇట్, ఐఎమ్ ఎ యూస్లెస్ మిషన్. చూడు మీరందరూ మనుష్య శరీరం తీసుకొని వచ్చినవాడు, యూ హ్యావ్ టు ప్రాక్టీస్, అప్పుడే దానికి ఉపయోగం మీకు. ఆచరణంలో తీసుకొని వచ్చేది అనుష్ఠానంలో, లేకుండా పోతే ఏం ఉపయోగం? ఇప్పుడు మనకి అది భాగ్యం. ఏ భాగ్యం? చెప్పిన విషయం అనుష్ఠించేదానికి ఉండే మనుష్య జన్మ. అది కూడా వైష్ణవుడిగా మనం పుట్టాము. ఇక్కడ ఇది చెప్తున్నారు ఆశ్చర్యంగా అండాళ్ళ తల్లి గారు. అబ్బోయ్ ఎన్నమ్మా ఇది, మీరు ఇప్పుడు నిద్రపోతున్నాం ఇక్కడ. చూడు, నోటు వర్గం పుగుగిన్న అమ్మనాయ్. ఇదేమిది? ఒక సంకల్పం తీసుకొని వ్రతం తీసుకొని నిద్రపోతున్నావు ఆశ్చర్యంగా. అంటే ఆవిడకుండే ఒక భగవాన్ పైన ఉండే మహావిశ్వాసం, అది ఎంతో ఒక రేరెస్ట్ ఆఫ్ రేరెస్ట్ ఉండేవాళ్ళకి ఇలా వస్తుంది ఈ మహావిశ్వాసం. అంత సులభం కాదు మనకి. ఆ మహావిశ్వాసం కలిగిన వాళ్ళు చూసేటప్పుడు పెద్దవాడికి కూడా అంత ఆనందం కలుగుతుంది అన్నారు. అలా కలిగిన ఆవిడ ఇది ఈ పాసురంలో ఉండే ఆ పండుగుండే స్త్రీ అనేది చెప్తున్నారు. ఇప్పుడు ఒకసారి ఈ పాసుర అనుసంధానం చేసుకుంటాం. నోతుచ్చు వర్గం పుగుగిన్న అమ్మనాయ్ మాత్తమం తారారో మాసల్ తిరవాదాయ్ నాత్తత్తుడాయ్ ముడి நாராயணன் நம்மால் போத்த பரிதரும் புண்ணிய நாள் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீழ்ந்த கும்பகரணனும் தோத்து முனக்கே பெரும் துயில்தான் தந்தானோ ஆத்த அனந்தலுடையாய் அருங்கலமே தேற்றமாய் வந்து திரவேலூர் எம்பாவாய். అరయర పాసురం విన్నపం చేసేటప్పుడు శ్రీరంగ క్షేత్రములో తిరుప్పావై పాసురం మాత్రం, ఈ పాసురాలు పూర్తి అయిన వెంటనే ఒక పాసురం పూర్తి అయితే మళ్ళీ చివరిలో ఉండే ఆ లైన్ మాత్రం మళ్ళీ ఒకసారి చెప్తారు. తేట్రమాయి వందు తిరవేలోర్ ఎంబావాయ్ అని పూర్తి చేసి తేట్రమాయి వందు తిర అని చెప్పి నెక్స్ట్ పాసురం వెళతారు. కత్తు కరవై కనంగళ్ పలగరందు అని నెక్స్ట్ పాసురాన్ని. ఇది తిరుప్పావైకి మాత్రం కలిగిన అద్భుతమైన వైభవం. ఇక్కడ
ఆండాళ్ తల్లి గారు చెప్పిన లాస్ట్ లైన్లో ఒక ఉండే ఫలం కనిపిస్తుంది మనకి. అది మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుతున్నారు ఆశ్చర్యంగా. ఇది ఇక్కడ పాసురం విన్నపం చేసేది కూడా ఒక క్రమం ఉంది. శ్రీరంగ క్షేత్రంలో మాత్రం కాదు, మిగిలిన దేశాల్లో కూడా శ్రీరంగ క్షేత్రం అనేది అన్నికి మూలమైన క్షేత్రం. ఎవరైనా ఏ క్రమం ఎక్కడైనా పాటిస్తున్నారంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే శ్రీరంగం నుంచి. అందుకోసమే చెప్తున్నాం అడియార్హళ్వాడ అరంగ నహర్వాడ అంటున్నాం. శ్రీరంగమే మూలమైనది, వేరైనది శ్రీరంగ క్షేత్రమే. ఇక్కడ పాటించే క్రమమే మిగిలిన స్థలంలో పాటించేదానికి అయ్యేది అనేది చెప్తున్నారు ఆశ్చర్యంగా. ఇప్పుడు ఈ పాసురం విన్నపం చేసేటప్పుడు మనమందరూ ఎట్లా చెప్తాం? నోట్రుచ్చు వర్గం బుగగిన్న అమ్మనాయ్ మాట్రముం తారారో. ఇది ఇట్రా అనేది, ఇర్రా అనేది ఇట్రా అనేది, అంటే కొద్దిగా ఫోర్స్ తోటే మనం చెప్పవాలి. ఈ శబ్దం ప్రయోజనం కొద్దిగా శక్తితోటే ఎక్కువ. మాట్రముం శిక్షం జిరుగాలే అని రా చెప్పేటప్పుడు అలా చెప్పవాలి. ఇక్కడ ఇది గోష్ఠిలో మీరు వెళ్ళి చెప్తే ఏమి ఇప్పుడే కొత్తదిగా దివ్యపరమంత నేర్చుకున్నారా అంట. దివ్యపరమంత పాఠం గోష్ఠి ఎక్కువ రాలేదా? ఎందుకు? పెరుమాళ్ ముందుగా ఇలా విన్నపం చేయకూడదు. పెరుమాళ్ పరమ సుకుమారమైన స్వామి. వాళ్ళకి ఏం వినిపించేటప్పుడు కూడా మధురంగా మనం వినిపించేవారు. నిదానంగా వెళ్ళి పెరుమాళికి అడియేన్ సెయ్యం విన్నప్పమే అడి నాయేన్ నినైందిట్టేనే. పెరుమాళ్ దగ్గర వెళ్ళి మధురంగా విన్నప్పం. చూడండి, పొద్దున లేసేటప్పుడు పెరుమాళికి ఆ గానం, వీణాగానం చేస్తారు. ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా? అది అంత నిదానంగా లేపించవలే